శాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిన్నటి రోజున మనం నల చరిత్ర చెప్పుకున్నాం. ఇప్పుడే ఒక అరగంట క్రితం కాళిదాస మహాకవి యొక్క వైభవాన్ని విశేషంగా చెప్పుకోవడం జరిగినది. ఇప్పుడు మనం రుక్మిణీ కళ్యాణం వివరించుకోబోతున్నాం. ఇది భాగవత గ్రంథంలోది. అప్పటి వరకు పరీక్షిత్ మహారాజు సుఖయోగింద్రుల ద్వారా కృష్ణుని యొక్క చరిత్ర అంతా విని మధ్యలో సుఖయోగింద్రులు ఒక కథను అక్కడ దాకా చెప్పి ఆపివేశారు. ద్వారకా నగర నిర్మాణం జరిగింది. కృష్ణ పరమాత్మ మొత్తం మధురానగర వాసులైనటువంటి యాదవులందరినీ అందులో ప్రవేశింపజేశాడు. తాను ఆ ద్వారకలో చేరాడు అని ఆపేట. ఆయన ఆపితే ఈయన ఆగలేకపోయాడు పరీక్షిత్ మహారాజు. ఎందుకంటే భగవత్ కథ చెప్పేటప్పుడు చెప్పేవాళ్ళు మధ్యలో ఆపుతారు, అవతల వాళ్ళ శ్రద్ధ గమనించడానికి. వెంటనే పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, కళ్యాణాత్మకమైన విష్ణు కథల ఆకర్ణింపుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా కృత్తలవుచుండు. ఇది అన్నాడు. మంగళకరమైన భగవత్కథలు వింటూ ఉంటే అమ్మయ్య చాలండి అని అనేవాడు అవివేకి అన్నాడు. ఇక్కడ చాలండి అనలేట. అందుకు ముక్త వైకల్యుడు అంటే ఏ వికారములు లేనటువంటి వాడు తృప్తి చెందడు, ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది. అందుకు ఎందువల్ల అలా అనిపిస్తుందంటే అవి వినంగా కృత్తలవుచుండు. అందుకేనేమో ఎన్నేమోలు రుక్మిణీ కళ్యాణం విన్నా మళ్ళీ చెప్పాలని అడిగారు మీరు. ఎందుకంటే దానికి ఒక లక్షణం ఉంది, వినంగా కృత్తలవుచుండు. సాకల్యం వెప్పడ భూసురోత్తమా ఎరుంగం బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం వయ్యడి. విష్ణు కథలు ఎన్ని మార్లు విన్నా విసుగు చెందవు, వింటున్న కొద్ది నూతనంగా అనిపిస్తాయి. నాకు ఇప్పుడు విష్ణు కథ అయిన రుక్మిణీ కళ్యాణాన్ని చెప్పు అన్నాడు. విష్ణు కథ రుక్మిణీ కళ్యాణం అంటే రుక్మిణీ కృష్ణుల కళ్యాణ గాథ కృష్ణ కథే కదా. అవి భూషణములు శివులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమును గుణభాషణములు. మరి పోతన గారు అందమైన పద్యాలు ఇవి. అందుకే చెవులకి ఏదయ్యా ఇంపు అలంకారము అంటే భగవత్కథ వినడమే చెవులకు అలంకారం. అది పండితులైన వాళ్ళకి సంతోషం కలిగిస్తూ ఉంటుంది. అంటే దాన్ని సంతోషించకపోతే వాడు పండితుడు కాడని అర్థం అనమాట. అంటే వివేకము విచక్షణ ఉన్న వాళ్ళు ఈ కథగా ఆనందిస్తారు. అంతేకాదు విన్నవారికి అనేక జన్మల పాపములు నశిస్తాయి, మంగళములు కలుగుతాయి అంటూ ప్రారంభిస్తున్నాడు. అంటే విష్ణు కథలు అన్నిటికీ ఇది లక్షణం.
ప్రత్యేకించి ఇప్పుడు రుక్మిణీ కళ్యాణానికి ఉపోద్ఘాతంగా చెప్పాడు గనక ఈ కథ కూడా పాపనాశనము శుభంకరము అయినటువంటి కథ వివరిస్తున్నారు. వినుము విదర్భదేశమున వీరుడు. ఇక్కడ మొదలు పెట్టేటప్పుడు విదర్భదేశం, ఆ విదర్భదేశంలో కుండిన నగరం రాజధానిగా తీసుకుని భీష్మకుడు అనేవాడు పాలన చేస్తూ ఉన్నాడు. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు గలడు. అతనికి ఏవురు పుత్రుడు. నేను పద్యాల మధ్యలో ఎందుకు చదువుతున్నానంటే చెప్పకపోతే కొందరు కోపం వస్తుంది. అందరికీ తెలియపోయినా కొందరికి పద్యాలు వచ్చు. ఆ పద్యాలు చెప్పలేదేమండి అని అంటారు, అందుకు ముందు కొన్ని చెప్తున్నాను. అలాగని చెప్పుకోకూడని పద్యాలు ఇంకో అద్భుతమైన పద్యాలు ఇవన్నీ కూడా. కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ కొన్ని పద్యములు మాత్రమే చెప్పుకుంటూ ముఖ్యమైన రుక్మిణీ కళ్యాణ ఘట్ట అంతరార్థాలు చెప్పాలని నా తాపత్రయం. అందుకు ఏమి చెప్పేమో వాడికి సంతోషించండి, ఏమి చెప్పలేదో మళ్ళీ నాకు తిరిగి చెప్పద్దు. అందుకు ఈ రమ్యమైన పద్యాల్లోని విశేషములు. ఆ భీష్మకుడు అనేవాడికి 5 పుత్రులుంట. ఈ సంఖ్య ఈ పేర్లు అలాగే గుర్తుపెట్టుకోండి, చిట్ట చివరికి అంతరార్థాలు తీయాలి. ఏవురు పుత్రుడు అగ్రజుండ అనఘుడు రుక్మిణా పరగు నందరకున్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణినా ప్రసిద్ధయ్యై. వాళ్ళ 5 అన్నదములు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి. అందరి పేర్లు గుర్తుపెట్టుకోండి, రుక్మ శబ్దంతోనే వస్తున్నాయి ఇక్కడ. వాళ్ళకి ఆఖరికి పుట్టిన చెల్లెలు, కడగొట్టు చెల్లెలు ఎవరు అంటే రుక్మిణి. అందరిలో రుక్మ శబ్దం ఉన్నది. ఈ రుక్మిణినా ప్రసిద్ధయ్యై. ఈ రుక్మిణీదేవి యొక్క కళ్యాణ కథే కదా. ఈ రుక్మిణీదేవి బాల్యం నుంచి క్రమక్రమంగా ప్రవర్ధమానమవుతూ ఉండగా ఎవరైనా ఆ రోజుల్లో ఇళ్లకొచ్చినప్పుడు పెద్దలు లేదా ఇతర రాజులు, పండితులు, మహాత్ములు వచ్చినప్పుడు వాళ్ళ చర్చ అంతా కృష్ణ పరమాత్మ గురించి సాగేదిట. ఎందుకంటే కృష్ణుడి ప్రసిద్ధి ఆ రోజుల్లో అంత ఉండేది. అటు రాజుల్లోనూ ఇటు ఋషుల్లోనూ వారందరిలోనూ కృష్ణుడి గురించే చర్చ. అలాగే ఇంట్లో ఎవరు వచ్చినప్పటికి కూడా కృష్ణుడి గురించే చెప్తూ ఉండగా ఆయన గురించి విని 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 ఆయనపై ఒక మక్కువ ఏర్పరచుకుని ఆయనే నాకు పతి అని మనస్సులో నిర్ణయించుకున్నది రుక్మిణీదేవి. చిత్రం ఏంటంటే ఆ తల్లిదండ్రులు కూడా అలాగే అనుకున్నట్ట. అంతేగాని తల్లిదండ్రులకి ఇష్టం లేని పని ఏమి చేయలేదండి రుక్మిణీదేవి, జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఆవిడ వెళ్ళిపోయింది ఇలాంటివన్నీ. అందుకు మీరు అవన్నీ హైలైట్ చేయండి నన్ను అన్నారు, అందుకు నేను చెప్తున్నాను ఇదంతా. ఎందుకంటే అక్కడ నిజానికి తల్లిదండ్రులు అందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏమిటంటే రుక్మిణీదేవి కృష్ణునిచ్చి వివాహం చేయాలని. బంధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చెద మంచు శేముషి సింధువులై విచారములు చేయగా వారల నడ్డపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేడి నిత్తు శిశుపాలున కంచు తలంచె నందుడై. బంధువులెల్లా కృష్ణునకు బాలికనిచ్చెదమంచు శేముషీ సింధువులై. ఎంత అందంగా చెప్తున్నారు పోతన గారు చూడండి. బుద్ధిమంతులు శేముషీ సింధువులు అంటే గొప్ప బుద్ధిమంతులు గనక తల్లిదండ్రులు మొదలుకొని బంధువులందరూ కూడాను తెలివైన వాళ్ళు గనక రుక్మిణీదేవిని కృష్ణుడికి వివాహం చేయాలని అనుకుంటూ ఉంటే వారల నడ్డపెట్టే. అందులో వాళ్ళ నిర్ణయాన్ని అమలుపరచనివ్వకుండా పెద్ద కొడుకేను రుక్మ అడ్డుకున్నట్ట. వీల్లేదు, చెల్లెల్ని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేద్దాం అన్నాడు. కొందరేళ్లలో పెద్ద కొడుకు మాటకు కొంచెం పెత్తనం ఎక్కువ ఉంటూ ఉంటుంది. దాంతో మిగిలిన వాళ్ళు కూడా సరేలే కానీ అని ఊరుకుంటూ ఉంటారు. దానితో వీళ్ళందరూ కూడా అతని మాటను తీసిపారేయలేక సరే అనుకున్నారు. ఇప్పుడు ఇంకా ఈమె పరిస్థితి చూడండి. ఇక్కడ సన్నివేశాలు బాగా గుర్తుపెట్టుకుంటే దీని ద్వారా మనకి సుఖయోగింద్రుడు ఏమి చెప్పదలుచుకున్నాడో గ్రహించాలి. ఎందుకంటే భాగవతం సామాన్య గ్రంథం కాదు. భాగవతానికి పారమహంస్య సంహిత అని మోక్షశాస్త్రం అని 2 పేర్లు ఉన్నాయి దీనికి. అంటే పరమహంసలు చదువుకోదగ్గ గ్రంథం అంటే ఇందులో పూర్తిగా అధ్యాత్మతత్వం దాగి ఉన్నది. అందుకు పురాణ కథలో ఎన్ని ప్రయోజనాలు ఉంటూ ఉంటాయంటే ఒకవైపు అదే భగవత్ కథ కనుక విన్న వాళ్ళకి పాపాలు పోయి అభీష్ట సిద్ధి జరుగుతుంది భగవత్ కథ కనుక. రెండవది కొంచెం మరింత తత్వ విచారణ చేస్తే అందులోంచి ఆధ్యాత్మిక రహస్యాలు వెలికి వస్తాయి. ఎందుకంటే వీడి పేరు రుక్మిణి. రుక్మిణి అంటే పదానికి అర్థం ఏమిటి? రుక్మము అంటే బంగారం, ఇది అర్థం. అందుకే రుక్మ, రుక్మరథ, రుక్మబాహు అందరూ బంగారం పేర్లే. ఇప్పుడు రుక్మిణి, ఇంకా వాడు రుక్మబాహు, రుక్మకేశ, బంగారు కేశములు, బంగారు బాహువులు, ఇవన్నీ కూడా సూర్య సంబంధ నామాలండి. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అనేక పేర్లు వైదికమైన నామాలు. రుక్మిణి అనే మాటకి అర్థం ఏంటంటే బంగారు తల్లి. ఇంకా చెప్పాలంటే సువర్ణమయ స్వరూపము అని. సరిగ్గా హిరణ్యవర్ణాం హరిణీం అదే అర్థం ఇక్కడ. హిరణ్యవర్ణం అంటే బంగారు రంగన్నాం కదా, హిరణ్మయీం సువర్ణమయి, అదే రుక్మిణి. అంటే వీడెవరు? శ్రీ సూక్తాధిదేవతైన మహాలక్ష్మి. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణువరేష అనపాయనేని విష్ణు పురాణ వాక్యం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా సాక్షాత్ మహాలక్ష్మి
అందుకు లక్ష్మీదేవి పేరు ఉందో అదే వచ్చింది. అంటే ఈ లక్ష్మీదేవి అవతారం కనుక పేరు పెట్టాడు తండ్రి. పేర్లు మనం డిక్షనరీలు ఇంటర్నెట్లో వెతుక్కుని పెట్టుకునేవి కావు. అక్కడ వాళ్ళ అవతారం బట్టి ఆ పేరు స్ఫురిస్తుంది, వాళ్ళే స్ఫురింప చేసుకుంటారు అక్కడ. అదే రాముడికి రాముడు అనే పేరు వశిష్ఠుని స్ఫురింపజేసిందే రాముడు. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీదేవి ఈ తల్లిగా వచ్చింది కనుక లక్ష్మీ పేరే పెట్టబడింది. రుక్మిణి అనగా బంగారు తల్లి, హిరణ్మయి, హిరణ్యవర్ణ అని పేరు. అలాంటి ఈ తల్లికి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఇంతవరకు అందరూ కృష్ణుడికి వివాహం చేస్తామనుకున్నారు. ఈమెలో ఉన్న ఆశకి తగ్గ ఆలోచనే వాళ్ళకి ఉండడంతో ఈమె ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు మొత్తం తిరిగిపోయిందట. తన వారు అనుకున్నటువంటి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అందరూ తన ఆశకు విరుద్ధంగా ఉన్నారు. వారు మారారు కానీ ఈమె మారలేదు. ఈమె ఆశ మాత్రం అలాగే నిలకడగలిగి ఉన్నది. ఎందుకంటే రుక్మిణీదేవి లక్ష్మీదేవి విష్ణువునకు ఆది నుంచి భక్తురాలు. విష్ణు ప్రథమ కింకరి అని లక్ష్మీ సహస్రనామాల్లో అమ్మవారి పేరు. అది విష్ణువునికి మొదటి భక్తురాలు ఆవిడేట. అందుకు భక్తులు ఎలా ఉండాలో చూపించడం కోసం ఆవిడ ఇక్కడి నుంచి తన భక్తి మార్గాన్ని చూపిస్తుంది. ఇక్కడ రుక్మిణీదేవికి కృష్ణుడిపై ఉన్న ప్రేమ భక్తుడికి భగవంతుడిపై ఉన్నటువంటి భక్తియే. అందుకు రుక్మిణీదేవి కథ భాగవతంలో ఇంత ప్రధానం అవడానికి కారణం ఏంటంటే, భాగవత మార్గం ఎలా ఉంటుందో రుక్మిణీదేవి ద్వారా మనం నేర్చుకోవాలి. భక్తి మార్గం ఏ విధంగా ఉండాలనేది భక్తి స్వరూపుడైనటువంటి రుక్మిణీదేవి మనకు చెప్తున్నది. ఈ సంకేతాలు ఏమిటి అనేది ఈ సూచనగా మీకు ఇచ్చాను. చిట్ట చివరికి కథ అంతరార్థాలు విడదీస్తే ఇంత తాత్వికమైన భక్తిభావం ఉన్నదా అని మనకు తెలుస్తుంది. అది సూచన. అందుకే పురాణ కథల్ని సంకేతవాదాలు ప్రతీకవాదాలు రెండు చూపిస్తారు. సంకేతవాదం అంటే సజెషన్స్, ప్రతీకవాదం అంటే సింబాలిజం. ఈ రెండిటితో మనం పురాణ కథను చూస్తే ఒక తాత్వికత వస్తుంది. ఆ స్థాయిలో చూడాలి ఇప్పుడు మనం. సరే, ఎప్పుడైతే అన్న తలంపుతా నెరిగి, అన్న ఎప్పుడైతే విరుద్ధంగా ప్రవర్తించాడో ఇంక ఇవిడికి చేయవలసింది ఏమీ లేదు. చాలా బాధ కలుగుతుంది. ఈ సమయంలో ఎవరు దిక్కు? ఈ లోపల వివాహానికి కావలసిన ఏర్పాట్లు చేశారు, లగ్నాన్ని నిర్ణయించారు, అన్నీ సిద్ధమైపోతున్నాయి. అప్పుడు ఆ తల్లి ఒక్కసారి ఆలోచన వచ్చింది. కృష్ణ పరమాత్మ దగ్గరికి సందేశం పంపిద్దాం, ఆయనే రక్షించుకుంటాడు. ఇంకా వీళ్ళెవ్వరూ నన్ను కృష్ణుడికి ఇవ్వరు, కనుకనే కృష్ణుడే నన్ను తీసుకోవాలి. చాలా గొప్ప మాట. మనం కృష్ణుడిని పుచ్చుకోలేము, కృష్ణుడే మనల్ని అనుగ్రహించాలి. మనకు కావలసిందంతా కృష్ణుడు నాకు కావాలని కోరుకుండాలి, ఆయనకు సందేశం పంపగలగాలి. సందేశం పంపాలంటే తగిన వాడిని చూసుకున్నది. అప్పుడు ఒక విప్రుడు, శ్రేష్ఠుడైన విప్రుడు ఉన్నాడు అక్కడ, మంచి వేదవేత్త. ఆయనతో నెమ్మదిగా చెప్తున్నదిట, శరణు వేడి నువ్వే నన్ను ఇప్పుడు కాపాడాలి, నువ్వు నా సందేశాన్ని కృష్ణ పరమాత్మకి విన్నవించాలి అని ఆ బ్రాహ్మణుడు కోరుకున్నది. ఆ బ్రాహ్మణుడు అమ్మవారి సందేశాన్ని తీసుకుని ద్వారకా నగరానికి చేరుకున్నాడు. ఆ చేరుకున్నప్పుడు ఆ స్వామి ఎంత చక్కగా ఆయనకి స్వాగతం పలికాడో చూడండి. ఎందుకంటే పండితులన్నా వేదవేత్తలన్నా కృష్ణ పరమాత్మకి చాలా భక్తి. అవతార పురుషుడైనా ధర్మ మార్గం అంత చక్కగా చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు ద్వారకా నగరానికి చేరుకున్నాడో, ప్రతీహారుల వలన తన రాక నిరింగించే అక్కడున్న ద్వారభటుల ద్వారా వార్త కృష్ణునికి వెళ్ళింది. అప్పుడు కృష్ణుడు స్వయంగా ఎదుర్కొని వచ్చి, కనకాసనాసీనుండయున్న పురుషోత్తముడు ఆయన ఎదుర్కొని వచ్చి కూర్చోబెట్టాట. అప్పుడు ఆ కృష్ణుని చూసి దీవించాడు ఈ బ్రాహ్మణుడు. ఏమని? పెండ్లి కొడుకు కమ్మని దీవించే. ముందుగా చక్కటి దీవెన, ఎందుకంటే అప్పుడు కృష్ణుడు ఇంకా పెళ్లి కాలేదు. అందుకు కళ్యాణమస్తు అని దీవించాడు. దీవించి ముసి ముసి నగవులు నవ్వచ్చు, చిన్న నవ్వు నవ్వుతూ ఉండగా అప్పుడు విష్ణువు ఆయన పాదాలు పళ్ళల్లో పెట్టి కడిగి నీళ్లు చల్లుకున్నట్ట. ఇంటికి ఒక శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు వస్తే అతి గృహస్థు ఎలా మర్యాద చేయాలో అలా కృష్ణుడే చేశాడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు. ఆ విధంగా నీళ్లు చల్లుకుని కూర్చోబెట్టి మంచి భోజనము అతిథి సత్కారం అంతా అయిన తర్వాత, మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు కారణం చెప్తున్నాడు మహానుభావుడు. మా రాజ్యం విదర్భ దేశం, మా రాజపుత్రిక అయినటువంటి రుక్మిణీదేవి నీకు పంపించిన సందేశాన్ని వినిపిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి రుక్మిణీదేవి మాటలు బ్రాహ్మణుని నోట కృష్ణ పరమాత్మ చెవిలో పడుతున్నాయి. ఈ రుక్మిణీదేవి హృదయం, ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోకదేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమిక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీ లసన్నామమి ప్రొద్దు భక్తితో తడవిన బంధసంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు, కరుణ జూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మణిని చిత్తచౌర. ఇక్కడ ఈ పద్యంలో మనం రుక్మిణీదేవి ఒక ప్రేయసిగా ఒక ప్రియునికి పంపిస్తున్నటువంటి లేఖ వలె ఉన్నది.
నారాయణ తీర్థుల వారైతే దీన్ని లేఖగా చూపిస్తారు చాలా రమ్యంగా. అయితే ఇది మనం రుక్మిణీదేవి పంపిస్తున్న మాటను మర్చిపోతే ఒక భక్తుడి భావం ఇందులో కనబడుతుంటుంది, భక్తే కనబడుతుంది. ఎవరి గుణములు చెవిలో సోకితే చాలు ఈ తాపాలు తీరిపోతాయో అలాంటి గుణవంతుడైన నిన్ను నా మనస్సు కోరుకున్నది. అది మొదటి వాక్యానికి అర్థం. అంటే స్వామి గుణములు చెవులతో సోకితే చాలు వచ్చే ఫలితం ఏంటి? తాపం నశిస్తున్నది. అలాగే ఎవరి రూపాన్ని చూస్తే చాలు కన్నులు ఎందుకున్నాయో అది సార్థకమవుతాయి అన్నాడు ఇక్కడ. ఈ మాట గోపికలే అంటారు భాగవతంలో, అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామా. కళ్ళు ఉన్నదానికి ఫలితం ఏమిటో ఇప్పుడు సార్థకమైంది. కృష్ణుడిని చూడడానికి కళ్ళు, ఆయన చూడలేనప్పుడు కళ్ళు ఎందుకు? కనుకనే కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు ఎప్పుడు ఏ నీ శుభాకార వీక్షింప. ఎవరి ఆకారాన్ని చూస్తే కన్నులు ప్రయోజకత్వాన్ని పొందుతూ ఉన్నాయో అంతేకాదు. గోపికలో మాట అంటారు, దృశిషు పక్ష్మకృతం శపంతి అని భాగవతంలో ఉన్నమాట. అంటే స్వామిని చూస్తూ ఉంటే రెప్పలు పడుతున్నాయట. ఈ రెప్పలు పడ్డం అనేది పెట్టిన బ్రహ్మదేవుడిని తిట్టుకున్నట్టు కాసేపు. అంటే రెప్పపాటు వియోగం కూడా తట్టుకోలేదు కృష్ణుని యొక్క రూపమాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు. అందులో స్వామి యొక్క గుణమాధురి, రూపమాధురి, సేవామాధురి, నామమాధురి అని మాధుర్యం, అవన్నీ కలిస్తే కృష్ణమాధురి. ఆ మాధుర్యములు 4 ఇక్కడ చెప్తున్నారు. అది నీ రూపమాధుర్యాన్ని ఆస్వాదించేటువంటి కన్నులకి అది సార్థకత. ఏ నీచరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలవు. ఎవరి పాదాలని సేవ చేస్తే ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి లభిస్తుందో, అంటే కృష్ణ పాద సేవ చేసేవాడికి ఎప్పుడైనా సరే ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి లభిస్తున్నది. ఎలాంటి ఉన్నత స్థితి? భువనోన్నతత్వంబు, ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన స్థితి లభిస్తున్నది. ఏలీ లసన్నామమి ప్రొద్దు తడవిన బంధసంతతులు వాయు. ఎవరి పేరుని భక్తితో స్మరిస్తే అన్ని బంధాలు పోతాయో అలాంటి పేరు కలిగిన నీయందు నా చిత్తమనవరతము నచ్చి ఉన్నది. అంటే స్వామి గుణములు, రూపము, స్వామి సేవలో ఉన్న మహిమ, స్వామి నామ మహిమ 4 చూపించారు. అలాంటి నీయందు నా చిత్తమన నచ్చి ఉన్నది. ఇంకా నీ ఆజ్ఞ కావాలి, అది ఇంకా అందలేదు స్వామి. కరుణ చూడు ముఖం సారి కలవిద. పైగా ఒక మాట అంటున్నది, నిన్ను వరించడం కొత్త ఏం కాదు, నిన్ను నాకంటే ముందు లక్ష్మి వరించింది కదా అన్నది. ఈ మాట చాలా చమత్కారమైన మాట అండి. కోరదే మును రమాకంతాలలామంబు రాజన్యానేకప సింహ నావలననే జన్మించనే మోహములు. అంటే నిన్ను చూసి మోహించడం అనేది నాతో మొదలయ్యిందా? ఏనాడో లక్ష్మి నిన్ను వరించింది కదా అన్నది. ఈ చమత్కారం ఎంత మాట గొప్పతనం అంటే, ఏనాడో లక్ష్మి వరించిందంటే ఇప్పటికే నువ్వు సంపన్నుడివి. ఎందుకంటే గొప్ప పాలకుడివి, ఒక పెద్ద నగరాన్ని నిర్మాణం చేసావు, అనేక రాజన్యులు నీ కనుసైగలతో సంచరిస్తున్నారు. అంటే కృష్ణుడి కింగ్ మేకర్ ఆయన. అదే నీ కనుసన్నలతో అనేక రాజులు ఉన్నారు. కనుకనే అన్ని విధాల లక్ష్ములు నిన్ను వరించాయి. కనుక నేనే కొత్తగా వరించడమా అని చెప్పడంలో, నిన్ను ముందే లక్ష్మి వరించింది అంటే నువ్వు విష్ణువుగా ఉన్నప్పుడు మునుపే వరించిన లక్ష్మియే ఇప్పుడు రుక్మిణిగా వచ్చిందనే భావం ఇందులో ధ్వనింపజేసింది ఇక్కడ. అలా చెప్పి గొప్ప మాట అంటున్నది, శ్రీయుత మూర్తియో పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చజ్జుడు నీ పదాంబుద ఝాయిని అయిన నన్ను వడి తాగునిపోయదనంచు ఉన్నవాడు ఆ అధమాధముండెరుంగడు అద్భుతమైన భవత్ప్రతాపము. ఉపమానం ఎంత చక్కగా చెప్పిందంటే, సింహానికి చెందవలసిన సొమ్ముని నక్క కోరుకున్నట్లుగా నీకు చెందిన సొమ్ముని నన్ను నక్కలాంటి శిశుపాళ్ళు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే సింహం తన సొమ్ము ఇంకోటి కోరుకుంటూ ఊరుకోదు, దాన్ని చెండాడు మరి తన సొమ్మును తీసుకుంటుంది. అదేవిధంగా అధమాధముడు నీ ప్రతాపం తెలియక నీకు చెందిన సొమ్ము నన్ను కోరుకుంటున్నాడు. ఈ మాట సామాన్యం కాదండి. మనం భగవంతుడి సొమ్ము అనుకోగలిగితే ఇంకేం కావాలండి? సొమ్ము అంటే స్వంతం అనే భావమే సొమ్ము. నాకు అతడు స్వంతం అంటే దాన్ని స్వామి అని అంటారు. ఆయనకు నేను సొంతం, నాకు ఆయన సొంతం. ఇదే భక్తి అంటే, మరేమీ లేదు. రాముని వారము మాకేమి విచారం అన్నాడు. నేను కృష్ణుడి దానను, నేను కృష్ణుని వాడను, అంతేనండి. అదే, ఇంకేమిటో లేదు. అదే సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్య తద్వ్రతం మమ అని విభీషణుడికి అభయం ఇచ్చినప్పుడు రామచంద్రమూర్తి అన్నమాటది. ఇదే అంటాడు అన్నమయ్య, నీవు నా సొమ్మవు నేను నీ సొమ్మును నొక్కిస్తాము. అదే భక్తి అంటే మరేంటో కాదు. నువ్వు ఎవరికి చెందిన వారివి అంటే మనం బోల్డ్ చెప్తాం, ఫలానా వారికి ఫలానా నేను అని. అంతే కదా, ఫలానా వారికి భర్త, ఫలానా వారి, ఫలానా వారికి తల్లి, ఫలానా వారికి తండ్రి. అబ్బో, మనల్ని మనం ఫలానా వారి ఫలానా వారి ఫలానా వారి అంటాం. కానీ చిత్రం వాడు అనుకుంటాడో లేదో మనకు తెలియదు. కానీ భగవంతుని వాడిని అన్నవాళ్ళు ఎంతమంది అండి? ఒకవేళ అలా అంటే అది భక్తి. అందుకే నీ సొమ్మునైన నన్ను
ఆ నక్కలాంటి శిశుపాలుడు కోరుకుంటున్నాడు కనుక సింహం లాంటి నువ్వు క్షమించకూడదు, వాడికి తెలియక కోరుకుంటున్నాడు, నీ ప్రతాపాన్ని చూపించు అని చెప్తూ, ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కన్న రంధ్రంబుల కలిమియేల. ఇదొకటి అద్భుతమైన మాట. నీ మాటలు విననప్పుడు ఈ చెవులుండి లాభమేమిటి? పురుషరత్నమ నీవు భోగింపగా లేని తనుల తవలిని సౌందర్యమేల. నీకు అర్పించబడని శరీరం ఉండేమిటి పోయేమిటి? నిన్ను చూడలేని కన్నులు ఉండి ఏమిటి లేకుండా ఏమిటి? ఈ భావాలు మీరు సరిగ్గా చూస్తే, ఇందాక చదివిన పద్యం ఈ పద్యం రెండూ తీస్తే, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక. పోతన గారు ఎంత అద్భుతంగా ప్రహ్లాదుడి చేత పలికించారవి. అక్కడ రెండు విధాలుగా బోధ చేశాడు చూడండి. భగవంతుని సేవకు వినియోగించే చేతులే చేతులు, ఆయన కథలు వినే చెవులే చెవులు, ఆయన రూపాన్ని చూసే కన్నులే కన్నులు, ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసే పాదములే పాదములు, ఆయన ఆలోచించే బుద్ధే బుద్ధి. ఇది చెప్పడం ఒక బోధ. ఇంకోవైపు తిప్పి చెప్పాడు, ఆయనకు అర్పించే చేతులే చేతులు అన్నాడు, ఆయన అర్పించకపోతే ఆ చేతులు కర్రగరిటే అన్నాడు రెండవది. అంటే బోధన రెండు విధాలు. అర్పిస్తే చాలా మంచిదంటే ఒకటి, అర్పించకపోతే వేస్ట్ అనడం రెండవది. ఇది పాజిటివ్గా, అది ఇంకోలా తిప్పి చెప్పడం. రెండింటి వల్ల నాటుకుపోతుంది మనకి. అందుకు కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రిగాక. స్వామికి అర్పించబడని ఈ శరీరము గాలితిత్తి లాంటిది. అదే మాట ఇక్కడ ఈ భావంలో పలుకుతూ ఉన్నది తల్లి. అందుకు ధన్యచరిత నీకు దాస్యంబు చెయ్యని జన్మమేల 1000 జన్మలకును. ఇది ఆ తల్లి చెప్పింది. పైగా ఆ తల్లి కబుర్లు చెప్పడమే కాకుండా ఒక ప్లాన్ ఇచ్చింది అయ్యా అన్నాడు. స్ట్రాటజీ అంతా రుక్మిణీదేవి ఇచ్చిందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మా సంప్రదాయం ప్రకారంగా వివాహ సమయంలో మేము మా కులదేవత అయినటువంటి అమ్మవారిని పూజించుకోవడానికి వెళతాం. ఆ వెళ్ళినప్పుడు నేను కూడా అందరితో పాటు వెళ్తాను కదా సంప్రదాయ ప్రకారంగా. ఆ వెళ్ళినప్పుడు నువ్వు రథంపై వచ్చి అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపోవచ్చు అంటే, ఇది అమాయకురాలేం కాదు రుక్మిణీదేవి, చాలా మంచి స్ట్రాటజీ ఇచ్చింది ఆవిడ, గొప్ప తెలివైన తల్లి అని ఆవిడ చెప్పమన్నది నీకు చెప్పానయ్యా అని ఇప్పుడు నా మాట చెప్తున్నాను అన్నాడు బ్రాహ్మణుడు. ఆవిడ చెప్పేశాడు మొత్తం. ఇప్పుడు నా మాట చెప్తున్నాను. అక్కడ ఆ తల్లిని చూశాను కదా, ఇప్పుడు నిన్ను చూశాను కదా, నా మనస్సు కనిపించింది చెప్తున్నాను. ఆ ఎలనాగ నీకు తగు అంగనకున్ తగు దీవు మా ఉపాధ్యాయుల యాన పెండ్లి యగు తప్పదు. ఎంత బాగా అన్నాడండి. ఆ ఎలనాగ నీకు తగు, ఆవిడ నీకు తగును, నువ్వు ఆవిడికి తగును. ఒకరికొకరు తగిన వారు ఉన్నప్పుడు తప్పకుండా పెళ్ళవుతుంది. ఇది తప్పదు. మా ఉపాధ్యాయుల యాన అంటే మా గురువుల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, మీ ఇద్దరికి పెళ్ళవుతున్నాడు. అంత గొప్పగా అన్నాడండి అక్కడ మహానుభావుడు. అంటే ఆ శిశుపాలుడికి ఇస్తూ ఉంటే మధ్యలో ఈ వార్త పంపుతుంటే పెళ్ళి అవుతుందా లేదా అని డౌట్ అక్కర్లేదు, నాకైతే లేదు. ఎందుకంటే మిమ్మల్ని చూసాక ఒకరికొకరు తగినవారు. మా ఉపాధ్యాయుల యాన, ఎంత గొప్ప మాట అన్నాడంటే, మా గురువుల మీద ఒట్టు పెట్టి చెప్తున్నానన్నాడంటే ఎంత సార్థకమైన సత్యభావన కలిగింది అతనికి. జాప్యములేల నీవు నీతో యమవారు తోడుకుని తోయురుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులను ఉరుము సేయుము సేయుము శోభనం విలన్. జాప్యములేల, ఇంకా ఆలస్యం చేస్తావే, రా, నువ్వు నీ పరివారంతో పాటు వచ్చి ఆమెను తీసుకురా. ఎవరైనా అడ్డు వస్తే నువ్వు నీ ప్రతాపంతో యుద్ధం చేదువు గాని అనగానే ఒక్కసారి స్వామి మందహాసం చేసి అంటున్నాడు, వచ్చేద విదర్భ భూమికి. అంత చక్కగా అభయమిస్తున్నాడు చూడండి. వచ్చేద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలం తెచ్చెద బాలన్ బ్రిల్మెడి వ్రచ్చెద అడ్డంబు నిపులు వచ్చిన పోరన్ వచ్చెద. ఎంత అందమైన పద్యాలు పోతన గారు చూడండి. ఇలాంటి అందమైన పద్యాలు పుట్టిన తెలుగు భాషలో పుట్టినందుకు గర్విద్దాం. ఇవి చదవకుండానే బతికేస్తున్నామే అని బాధపడదాం. ఎందుకంటే ఎంత అందమైన భాష, ఎంత అందమైన సంస్కృతి, ఎంత అందమైన పద్య విద్య. వచ్చేద విదర్భ భూమికి, వస్తున్న విదర్భ దేశానికి. చొచ్చెద భీష్మకుని పూర్వము, ఆ భీష్మకుడు రాజధానిలోకి ప్రవేశిస్తాను. సురిచిరలీనన్ తెచ్చెద బాలను, ఆమెను చక్కగా ప్రకాశమానంగా తీసుకొస్తాను అందరూ చూస్తూ ఉండగా. ఒకవేళ అడ్డంగా వస్తే వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చెద పోరన్ వ్రచ్చెద, ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని తొలగిస్తాను అని చెప్పి ఆయన ఇంతకి పెళ్ళి ఎప్పుడు నిర్ణయించారు అన్నట్ట. ఆయన వాళ్ళకి నిర్ణయించిన ముహూర్తం చెప్పాడు. ఓహో సరే మనం బయలుదేరదాం అంటూ తన సారథిని పిలిపించాడు. సారథి రథం సిద్ధం చేసుకొచ్చాడు. ఇక్కడ వినేటప్పుడు ఒక్కొక్క ఘట్టాన్ని మనం ధ్యాన పద్ధతిలో వింటే దానికి ఒక ప్రక్రియ ఉందండి. సారథి పేరు దారకుడు. రథంలో 4 గుర్రాలు ఉన్నాయి. ఈ 4 గుర్రాలకి 4 పేర్లు ఉన్నాయి. అంటే అన్ని గుర్రాలు లాంటివి కావు, ఏ గుర్రం ప్రత్యేకత దానిది. పైగా చిత్రం ఏంటంటే
కృష్ణ పరమాత్మ అవతారం భగవద్ అవతారం. అది దైవ మానుషత్వములు రెండిటి కలయిక. అందుకే నరుల్లా కనిపిస్తూనే నారాయణలో మెరిసిపోతుంటాడు కృష్ణుడు. ఏ అవతారంలో అది అలాంటి చిత్రం కనబడదు. అందుకు ఆ మహానుభావుడు ఆనాడు జరాసంధుడితో యుద్ధ సమయంలో ఒక్కసారి సంకల్పించుకుంటే ఆ వైకుంఠం నుంచి సూర్యమండలం ద్వారా దివ్యరథములు వచ్చేట. ఒకటి బలరాముడికి ఇచ్చి తన రథం తాను పుంచుకున్నాడు. ఆ రథానికి ఉన్నటువంటి సారథి ఆయన పేరు దారకుడు. గుర్రములు 4. అవి శైభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, ఫలాహక. ఇవి మంత్రశబ్దములండి, సామాన్యం కాదు. అసలు ఈ గుర్రాలని ఆ సారథిని అందులో ఉన్న కృష్ణుడిని తలంచుకుంటే మనోరథం సిద్ధిస్తుంది. అది చిత్రం. రథాన్ని స్మరిస్తే మనోరథం సిద్ధిస్తుంది. మనోరథం అంటే తెలుసు కదా, కోరిక. అది అర్థం. కోరిక సిద్ధిస్తుందిట. ఆ సంకేతం పోతన గారు ఇస్తున్నారు. అమోఘ మనోరథుండైన హరి తానును బ్రాహ్మణుడును రథారోహణంబు చేసే. ఆ రథం సిద్ధం చేసి ఈ బ్రాహ్మణుడు కూడా ఎక్కించుకుని ఏకరాత్రంబున ఒక్క రాత్రిలోనే విదర్భ దేశానికి చేరుకున్నాడు ద్వారక నుంచి కృష్ణ పరమాత్మ. సరిగ్గా అక్కడికి పూర్వం సమీపానికి వచ్చేటప్పటికల్లా బ్రాహ్మణుడు తిరిగి వెళ్ళిపోయాడు. ఈయనకి స్వాగతం పలికాడు విదర్భ దేశాధిపతి అయిన భీష్మకుడు. అందరికీ కూడా చక్కని విడుదలు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ లోపల ఈ కృష్ణుడు వచ్చిన వైనం తెలియలేదు. ఇంకా ఆయన రాక ముందు జరుగుతున్న విషయం. ఆయన వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఇప్పుడు ఈ తల్లికి కలిగినటు వేదన. పైగా వివాహ సమయంలో ముందు ఏంటేంటి చేస్తారో చెప్తున్నాడు. పితృదేవతలను అర్చించి, బ్రాహ్మణులకు భోజనంబులు పెట్టించి, మంగళాశీర్వచనంబులు చదివించి, రుక్మిణీదేవిని అభిషిక్తం చేసి, వస్త్రయుగల భూషితం గావించి. ఇక్కడ భారతీయ సంస్కృతిలో పెళ్లి జరిగేటప్పుడు ముందు మనకు జాజాల పాలికలను చేస్తారు. కొంతమందికి తెలిసి ఉంటుంది. మట్టితో ప్రమిదలు లాంటివి చేసి అందులో మట్టి పోసి దానిపై గింజలు, నవధాన్యాలు వేస్తారు. ఇది పితృదేవతలను అర్చించడం. ఆ పితృదేవతల అనుగ్రహం పొందుతారు ముందు. ఆ తర్వాత వివాహాది కార్యములు జరగడం, వాళ్ళ అనుగ్రహం. వాళ్ళ 16 రోజుల పాటు పితృదేవత శక్తి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళని తిరిగి జాగ్రత్తగా సాగనంపడం అనేది 16 రోజుల పండుగను చేయడం ఉన్నది. పేర్లు మిగిలే కానీ ఎందుకు చేస్తారో తెలియదు. అందుకు చెప్పడం. ఎందుకంటే పితృదేవతల అనుగ్రహం వల్లనే వివాహాలు చక్కగా జరుగుతాయి. వివాహం తర్వాత కలగవలసిన సంతానములన్నీ పితృదేవతల కృప వల్లనే జరుగుతాయి. అందుకే దేవతలను విస్మరించినా పర్వాలేదు కానీ పితృదేవతలను మాత్రం విస్మరించరాదన్నారు. ఇలా చెప్పేమని దేవతలను విస్మరించడానికి ప్రయత్నం చేయొద్దు. అందుకే దేవతలను పూజించకపోయినా పర్వాలేదండి, పితృదేవతలను పూజించాలంటే అందుకు మానేశానండి అన్నవాడు ఆయన. ఏంటి పితృదేవతలను పూజించిన అది మానేయమని కాదు, ఇది చెయ్యమని ప్రధానం. అందుకే పితృదేవతల ఆరాధన చాలా ప్రధానమని. పితృదేవతల ఆరాధనకి వివాహానికి ఒక అనుబంధం ఉన్నది. మనం కళ్యాణ కథలు చెప్పుకోవడానికి ఉద్దేశమే ఆనాటి సంప్రదాయములు, పరమార్థాలు ఇవన్నీ తెలుసుకుంటూ వెళ్ళాలి. సరే, మొత్తానికి ఇవన్నీ ఏర్పాటు చేశారు. అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేశారు. రత్నభూషణములతో అలంకరించారు పెళ్లి కూతురిగా. తర్వాత వేద పండితులు వచ్చి ఋగ్యజుస్సామ మంత్రములతో ఆశీర్వచనాలు ఇచ్చారు. పైగా రక్ష కట్టారు. గ్రహశాంతి కోసం చేయవలసినటువంటి హోమాలు చేశారు. ఇవన్నీ వివాహ సమయంలో జరిగేవి. అప్పుడు తండ్రి దానములు కూడా చేశారట. ఇలా అందరూ వారి సందట్లో ఉన్నారు. ఇంకెవరికి ఏమి తెలియదు. ఈవిడికి తెలుసు పంపించింది అతన్ని, ఇంతవరకు కబురు రాలేదు. దానితో ఆవిడ ఆర్తితో ఇంకా కృష్ణుడు రావట్లేదని బాధపడుతున్నది. ఇప్పుడు అలంకారాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆమెకి మనస్సులో మాత్రం శాంతి లేదు. అందుకు అలంకారములు ఉన్నప్పటికీ ఇన్ని అలంకారాలు ఉన్నాయి కదా అని సంతోషం లేదుట. దీన్ని బట్టి చెప్పడం ఏంటంటే ఎన్ని అలంకారాలు ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మని అలంకారం లేనప్పుడు ఆనందాన్ని కలిగించవు. అది ఇందులో ఉన్నటువంటి భావన. లీలాసుకుడు కృష్ణకున్నామృతంలో గొప్ప మాట చెప్తాడు. స్వామి, నువ్వున్నాక నాకు ఇంకో అలంకారంతో పని ఉంది అన్నాడు. అంటే ఆయన ఉంటే అదే పెద్ద అలంకారం. నువ్వు లేనప్పుడు నాకు ఎన్ని అలంకారాలు ఉంటే ఏం లాభం అన్నాడు. అంటే 2 సమయాల్లో కూడా అలంకారాలు అక్కర్లేదు. అది చెప్పే భావం అక్కడ. అందుకు ఇక్కడ ఈ తల్లి దుఃఖపడుతున్నది. ఇంకా రాలేదే వార్త. లగ్నం వెళ్ళి వివాహమున్ కదిశే ఎలారాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు వినునో వృత్తాంతము. లగ్నం వెళ్ళి వివాహమున్ కదిశే. అదిగో ఆ లగ్న సమయం దగ్గర పడుతుంది. ఇంకా రాలేదు గోవిందుడు. నా మనస్సంతో ఉద్విగ్నం. ఉద్విగ్నం అంటే ఏంటో తెలుసు కదా. పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మన నోట పలికి ఒక శబ్దం ఉంది. చిన్నపిల్లలు కూడా టెన్షన్ అదనమాట. దానికి సంస్కృతిలో ఉద్విగ్నం అని. ఎప్పుడూ టెన్షన్ బోరు కొడితే ఈ మాట అనొచ్చు. ఉద్విగ్నం వయ్యడి మానసంభు. మనస్సంతో ఉద్విగ్నంతో ఉన్నది. విననో వృత్తాంతము. అసలు నా మాట విన్నాడా? ఎంతకీ బ్రాహ్మణుడు ఎందువల్ల ఆలస్యం చేస్తున్నాడు? బ్రాహ్మణుండ అగ్నిజ్యోతనుడేటికింతడసే. నిజానికి బ్రాహ్మణుడి పేరు మాత్రం ఎక్కడ చెప్పలేదండి భాగవతంలో.
మూల భాగవతం లేదు, పోతన గారు కూడా చెప్పలేదు. అయితే అగ్నిద్యోతనుడును మాట అన్నారు. అనగానే మన వాళ్ళు నాటకంలో చక్కగా ఆయనకు అగ్నిద్యోతనుడు అని పేరు పెట్టారు. ఇది బాగానే ఉంది. అగ్నిద్యోతనుడు అంటే అగ్ని వలె ప్రకాశించువాడు అని అర్థం. బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తున్నాడు గనక అగ్నిద్యోతనుడు అన్నారు. అంతే. అగ్నిద్యోతనుడేటికింతడసి నా యత్నంబు సిద్ధించునో భగ్నంబై చనునో విరించి కృతమిభంగిన్ ప్రవర్తించునో. ఏదో నా ప్రయత్నం నేను చేశాను కానీ ఇది ఫలిస్తుందా ఫలించదా, ఏమి రాసి పెట్టిందో అనుకుంటుంది. ఇంతకీ పంపానుగా నేను వెళ్ళాడు సరిగ్గా. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో. ఇంతకీ వెళ్ళాడా లేకపోతే మధ్యలో ఎక్కడ అలసిపోయి పడుకున్నాడా? మార్గశ్రాంతుడై చిక్కెనో లేదా విని కృష్ణుండిది తప్పుగా తలచను. ఒకవేళ ఇంత చెప్పాక ఒక స్త్రీకి ఇంత సాహసమా, ఏమైనా బాగుందా అనుకున్నాడా? కృష్ణుండిది తప్పుగా తలచను, విచ్చేసెను, లేక దయతో ఇక్కడికి వచ్చాడా? ఈశ్వరుండు అనుకూలింపదలంచునో తలపుడో ఆర్యామహాదేవియున్నను రక్షింపనెరుంగనో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఎందుకు ఆ పరమేశ్వరుడు నన్ను అనుకూలిస్తాడా? ఆర్యాదేవి నన్ను అనుగ్రహిస్తుందా? ఆర్యాదేవి అంటే గౌరీదేవి, అంటే రుక్మిణీదేవి గౌరీదేవి భక్తురాలు. ఆ గౌరీదేవి అనుకూలిస్తేనే సరైన వరుడితో వివాహం జరుగుతుంది. అందుకు ఆర్యామహాదేవియున్నను రక్షింపనెరుంగనో ఎరుగదో ఇలా అనుకుంటూ ఉంటే, పైగా ఇంత బాధ కూడా ఎవరితో చెప్పుకుంటుందండి? ఎందుకమ్మా అలా ఉన్నావు అని అమ్మ అడిగినా ఏం లేదమ్మా బాగానే ఉన్నాను అంటుంది. అంతేగాని నేను కబురు పంపించాను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను చెప్తుందా? చెప్పలేని బాధ లోపలే పడుతుంది. చెప్పదు తల్లికిన్ తలపు చిక్కు దిశల్ దరహాస చంద్రికన్ కప్పదు వక్రతామరస గంధ సమాగత భృంగ సంగమున్ రొప్పదు నిద్రగై కొనదు రోజ పరస్పర సక్తహారముల్ విప్పదు కృష్ణ మార్గకత వీక్షణ పంక్తుల ద్రిప్పదన్నడు. అలాగా ద్వారం వైపు చూస్తూ ఉందిట, అతగాడు వస్తాడేమోనని. ఆ చూపుని తిప్పడం లేదు, వేసుకున్న ఆభరణములు తీయాలని కూడా ధ్యాస లేదు. అలా ఆర్తితో ఉన్నది. ఈ సమయంలో హరిరాక్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆ మహానుభావుడు వచ్చేట. బ్రాహ్మణుడు వచ్చిన వెంటనే ఒక్కసారి పరుగున వెళ్ళింది. ఏమయ్యింది అని అడగడానికి కూడా మాట రాక కళ్ళతోనే ప్రశ్నించిందిట. ప్రశ్నించగానే ఆయన చెప్తున్నాడు, మెత్య భవద్గుణోన్నతికి. ఎలా చెప్పాలో చూడండి. నేను వెళ్ళానా, వెళుతున్నప్పుడు తోవలో ఇవన్నీ అనవసరం అండి. అక్కడ కొందరు ఇలాగే చెప్తూ ఉంటారు, వెళ్ళిన పని ఏమైందో చెప్పాలి తప్ప వెళుతున్నప్పుడు తోవలో బస్సు ఇంకా రాలేదు ఇవన్నీ ఎందుకండి. ఎలా చెప్పాలి అలా చెప్పాలి. అందుకే ఏది అవసరమో ముందు చెప్పాడు. ముందు మనసు యాక్సెప్ట్ చేశాడా లేదా అది. అందుకే మెత్య భవద్గుణోన్నతికి, అది ముందు నీ గుణాలకి మెచ్చుకున్నాడు, అయిపోయింది. ఇంకా ఇంకేం కావాలండి? తర్వాతి మాట మెత్య భవద్గుణోన్నతికి అమేయ ధనాదుల నిత్య నాకు. నీ గుణాలను మెచ్చుకోవడం కాదు, వెళ్ళినందుకు నాకు సంభారాలు బాగానే ఇచ్చాడు. అంతేకాదు తావొచ్చే సుదర్శనాయుధుడు. వచ్చాడమ్మా ఆయన ఎవరు? సుదర్శనాయుధుడు. మాట ఎలా ప్రయోగించాలో పోతన గారి దగ్గర నేర్చుకోండి. వేణువు పట్టుకున్న కృష్ణుడు అనలేదు, సుదర్శనాయుధుడు. ఇప్పుడు కావాల్సింది ఆయనే. ఆయన సుదర్శన చక్రం పట్టాడా ఇంకా శత్రువు అనేవాడు నిలవడు. మరి ఇంతమంది ప్రతికూలురు ఉన్నారు, మొత్తం అందరూ ప్రతికూలరే. ఇక్కడ చూడండి, నీ చుట్టూ ఎంతమంది ప్రతికూలురున్నా భగవంతుని శరణి వెళితే ఆయన నీకు అనుకూలుడి ప్రతికూలతని తొలగించగలడు. అది ఇందులోంచి తెలుసుకోవాల్సిన మన గొప్ప పాఠం. అందుకు సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల నడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునన్ గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యక. నీ యొక్క సచ్చరిత్రము భాగ్యము రెండు పండే అన్నాడు. ఇంత గొప్ప మాట చూడండి. సచ్చరిత్ర అంటే కృష్ణుడు దొరకాలి అంటే మనకు ఉండవలసింది సచ్చరిత్ర, అంటే గుడ్ క్యారెక్టర్. అది ఆ క్యారెక్టర్తో కూడిన పర్సనాలిటీ. అది ఎప్పుడు ఫలించినట్లు? ఎంత గొప్ప గుణం ఉన్నా భగవంతుడు అనుగ్రహిస్తేనే గుణానికి సార్థకత. మంచి గుణములకు సార్థకత భగవంతుడు అనుగ్రహించడమే. మంచి గుణాలుంటే గానీ అనుగ్రహించడు ఆయన. అందుకు నీ సచ్చరిత్ర ఉండాలి, భాగ్యం ఉండాలి, రెండు ఇప్పుడు పండే. ఈ మాటలో ఇంత చక్కటి భావం ఉన్నది. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఇంకా తల్లికి ఆనందం అంతా ఇంత కాదు, రెండు చేతులు దొయిలించిందండి, కళ్ళ నీళ్లు నిండిపోయాయి. ఆ బ్రాహ్మడితో ఉంటుంది, జలజాతీక్షను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నన్ను నిలువం పెట్టితివి నీ కృపను బ్రతికితి. కృష్ణ పరమాత్మను తెచ్చుకొచ్చావు, నన్ను నిలబెట్టావు, నీ దయవల్ల నేను బతికాను సుమా. నీ ఎట్టి పుణ్యాత్మకులు కలరే దీనికి నీకు ప్రత్యుపకటిని గావింపగా నేరా అంజలి గావించద భూసురాన్వయమని సద్బంధు చింతామణి. పరమాత్మను తీసుకొచ్చావు, నాకు బతికించావు. ఈ చేసిన దానికి నీకు ప్రత్యుపకారం నేను చెయ్యలేను, రెండు చేతులు దోజరించి నమస్కరిస్తున్నానంతే. ఇదేదో బాగుంది. ప్రత్యుపకారం చేయాలని నమస్కారం పెడితే అయిపోయిందా?
ఎంత గొప్ప విషయం చూడండి. కృష్ణుణ్ణి తెచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వగలవు, భగవంతుణ్ణి నీకు ఇచ్చిన వారికి నువ్వేమి ఇవ్వగలవు. ఇక్కడ ఒకటే, 2 చేతులు జోయిలించడం అంటే సామాన్యం కాదండి. నమస్కారం ఏదో తేలిక అనుకుంటున్నాం కానీ ఆ నమస్కారం విలువ తెలిస్తే ఎవరి దగ్గర పెడితే వాడి దగ్గర చెయ్యి. 2 చేతులు దోయిలించి నమస్కరిస్తున్నాను అన్నది ఎవరు? ఎవరు తన చేతులతో అన్ని సంపదలు ఇవ్వగలరు? ఆ తల్లి తన 2 చేతులు దోయిలించి నీకేమి ఇవ్వగలనంటే అర్థం ఏంటి? మహాలక్ష్మీదేవే నీకు నేనేమి ఇవ్వగలనంటే అర్థం ఏంటంటే, మహాలక్ష్మీదేవి అంటే ఐశ్వర్యాల తల్లి కదా. భగవంతుణ్ణి తెచ్చిన వాడికి ఏ ఐశ్వర్యాలు ఇచ్చినా సరిపోదు అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకు నేను నమస్కరిస్తున్నాను నా తల్లి ఎందంటే ఆ చేతుల నుండి సర్వైశ్వర్యమతలు లభించినట్లే. అక్కడ ఎన్ని భావాలు ఉన్నాయో చూడండి. ఈ విధంగా నమస్కరించి ఎప్పుడైతే ఆ తల్లి ఆనందించినతో ఈయన వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు ఆవిడ పెళ్లి కళల్లో ఉత్సాహంగా పాల్గొనిందండి. చాలా ఆనంద ఉద్రేకంతో ప్రతి జరుగుతున్న ముచ్చట్లన్నింటిలో పాల్గొందిట. ఇప్పుడు తుర్యుఘోషణంబులతో ఎదుర్కొని విద్యుక్త ప్రకారంబున పూజించే. ఇప్పుడు చక్కని మంగళవాద్యములు మోగుతున్నాయి. కృష్ణ పరమాత్మకి విడిది గృహం చక్కటిది ఏర్పాటు చేసేట భీష్మకుడు. ఎందుకంటే పెళ్లికి వచ్చిన అనేక మంది పెద్దవారిలో ఈయన్ను కూడా పెట్టాడు అక్కడ. ఇప్పుడు కృష్ణ పరమాత్మ విదర్భకు వచ్చాడు అనగానే విదర్భ దేశం వాళ్ళందరూ చూడడానికి వచ్చేట కృష్ణుడిని చూడడానికి. అనేక మంది రాజులు వచ్చారు, వాళ్ళెవరిని చూడడానికి తాహతాహలేదు. కృష్ణుడు వచ్చాడు అనగానే మొత్తం విదర్భ దేశవాసులందరూ వచ్చేసారు. కొందరు మార్గానికి అటు ఇటు ఉన్నారు, కొందరు మేడల్లో చూస్తున్నారు. కృష్ణ పరమాత్మని చూసి అనుకుంటున్నారు, తగునీ చక్రి విదర్భరాజసుతకును తత్యంబు వైదర్భియుం తగునీ చక్రికి ఇంత మంచి దగునే దాంపత్యము. ఎంత చక్కటి మాట. అచ్చా బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసినప్పుడు ఏమనుకున్నారో వీళ్ళు కూడా అదే అనుకున్నారు. తగునీ చక్రి విదర్భరాజసుతకున్. ఈ కృష్ణుడు మా రుక్మిణమ్మకి తగినవాడు, మా రుక్మిణీదేవి కృష్ణునికి తగినది. ఇంత తగిన తనము అంటే ఒకరికొకరు తగిన తనం ఇంకక్కడ మనకు కనబడదు. నిన్న మనం నరదమయంతుల దగ్గర అనుకున్నట్టే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాట ఇది. ఎందుకంటే ఆ మాట అంటుంది, ఈ ఇద్దరిని తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి కదా. ఇలా తగిన వాళ్ళిద్దరిని సృష్టించిన బ్రహ్మ ఎంత గొప్పవాడో అంటూ మగడవు గావత చక్రీ రమణకిన్ మా పుణ్యమూలంబునన్. అంత గొప్ప మాట. శిశుపాలుడితో పెళ్ళని అందరూ అనుకుంటూ ఉంటే మొత్తం నగరవాసులు ఏమనుకుంటున్నారు? మా రుక్మిణీదేవికి ఈ కృష్ణుడే మగడవాలి, మా పుణ్యాల పంటగా. అంటే వాళ్ళ పుణ్యాలు ధారపోస్తుంది అన్నమాట వాళ్ళిద్దరు పెళ్లి కోసం. అది ఇక్కడ మా పుణ్యమూలంబునన్ అని ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటున్నారో ఈ లోపల అమ్మవారు ముందు చెప్పిన ప్రకారంగానే ఆలయానికి బయలుదేరారు. ఆ వెళుతున్నప్పుడు ఎలా వెళుతున్నారు? మహారాజ పుత్రి కదండి, ఆ చుట్టూ చక్కటి పరివారం వెళుతుంది. గుర్రములున్నాయి, రథములున్నాయి, ఏనుగులున్నాయి. ఇవన్నీ రాజబలగం. ఇవన్నీ కూడా లాంఛనప్రాయంగా కొన్ని ముందు ఉంటూ ఉంటాయన్నమాట. మొత్తం అశుబలం రాక్కర్లే. కొన్ని గుర్రములు ముందు లాంఛనం, కొన్ని రథములు, కొన్ని ఏనుగులు వీటితో పాటు వెళుతున్నది. ఇటువైపు భటులు సన్నద్ధులై బహుశస్త్ర సమూతులై బలసి చుట్టున వీర భటులు కొలువ పడవమర్దల శంఖ పటహకాహళ వేణు భేరీ ధ్వనులు మిన్ను పిక్కటెలగా. ఈ విధంగా వెళుతూ ఉన్నది. పైగా ఇటువైపు అటువైపు కూడా మంగళకరమైన ఆశీర్వచనములు చదువుతున్నారు బ్రాహ్మణులు, వేదవచనములు చదువుతున్నారు. మరొక వైపు ముత్తైదువులు రకరకాల మంగళకరమైన ద్రవ్యములు తీసుకుని వెళుతూ ఉంటే అమ్మవారు తిన్నగా అమ్మవారు ఆలయానికి వెళ్ళారు. రుక్మిణి అమ్మవారు, గౌరీ అమ్మవారు ఆలయానికి వెళ్ళి ఆ తల్లిని పూజించారండి. పూజ ఎంత బాగా చేశారో వర్ణిస్తున్నారు ఇక్కడ మూలంలో కూడా. భవాని భవపత్ని స్వసంతానయుతాం శివాం, ఇది వర్ణిస్తాడు సుఖయోగీంద్రుడు. స్వసంతానయుతాం అంటే ఎలాంటి తల్లి చూడండి ఆ జగదంబ. నిజానికి పిల్లలున్న దేవుడు అంటే ఆ శివుడేనండి. ఇంకే దేవుళ్ళకి ఆ పిల్లలు ఉన్నట్టు మనకు తెలియదు, ఉన్నంత పాపులర్ ఏం కాదు. వాళ్ళిద్దరు పిల్లలు ఎంత గొప్పవారు, ఒకరు గణపతి, ఒకరు కుమారస్వామి. అందుకే అమ్మవారు ఇల్లంటే ఇల్లండి. చక్కటి సమర్థవంతుడైన మృత్యుంజయుడైన భర్త, పిడుగుల్లాంటి పిల్లలిద్దరు, ఇంకేం కావాలండి ఆవిడికి. అందుకు భవానీ భవపత్ని భవాన్విత, ఆ మాటలు ఎంత చక్కగా వాడుతున్నాడు చూడండి. భవపత్ని అంటే శివుని పత్ని అని చెప్పడం, శివునితో ఉన్నది. శివుని పత్ని అయినంత మాత్రం శివుడితో పాటు కూర్చోవాలని ఉందా? మీరు ఇక్కడే కూర్చోండి వెళ్ళొస్తాను ఆవిడ రావచ్చుగా, అలా రాలేదుట, ఆయనతో పాటు ఉందిట. అందుకే భవాన్విత భవపత్ని భవానీ స్వసంతానయుతాం శివ, ఇద్దరు పిల్లలతో కూర్చుందిట. ఎంత చక్కగా ఉన్నదో. అంటే శివపార్వతులు, గణపతి, కుమారస్వామి. కుమార గణనాథంబ తుష్టి పుష్టిర్మతి ధృతికి. ఎందుకంటే కుమార గణనాథం ఉంటే తుష్టి పుష్టి మతి ధృతి అన్నీ ఉంటాయండి. అది గొప్ప ఉపాస్యమూర్తి. అది గజానన షడానన సమేత ఉమామహేశ్వర స్వరూపం. వారికి నమస్కారం చేసుకుంటాను. అంటే కేవలం గౌరీ పూజే కాదు, శివ సమేత అయిన గౌరీదేవి.
పైగా సంతానంతో కూడినటువంటి గౌరీదేవిని ఆరాధన చేస్తున్నది. ఇప్పటికీ మన గౌరీ పూజ సంప్రదాయం ముందున్నది కదా. ఆ గౌరీదేవి అనుగ్రహం ఉంటే చక్కటి సంబంధం దొరకడమే కాదు, అందుకే మంచి సంబంధం కావాలన్నా గౌరీదేవిని ఆరాధించవలసినదే. వచ్చిన సంబంధం గట్టిగా దృఢంగా హాయిగా అన్యోన్యంగా నిలవాలన్నా ఆ శివపార్వతుల అనుగ్రహం కావలసిందే. ఎందుకంటే రుక్మిణీ కళ్యాణం ఇప్పటిది, శివ కళ్యాణం అనాది ఈనాటిదో. అందుకే ఆ రమ్యమైనటువంటి ఆ కళ్యాణమూర్తుల్ని నమస్కరిస్తూ ఇక్కడ అమ్మ ఒక అద్భుతమైన స్తుతి ఉన్నది. తెలుగు తెలిసిన వారి నోట ఈ పద్యం ఎప్పుడు నిలబడి ఉంటుంది. మాకు పద్యం తెలియదని మేము తెలుగు వాళ్ళం కావనద్దు, తెలుగు వాళ్ళం అవుదాం, ఈ పద్యం తెలుసుకుందాం. ఎంత అందమైన పద్యం అండి. నమ్మితి నామ నంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరింపతిజేయుమమ్మ నిన్నమ్మిన వారికన్నటికి నశము లేదు కదమ్మ ఈశ్వరి. పోతనందించిన అందమైన ప్రార్థన పద్యాల్లో ఇదొకటి. ఎవ్వని చేయి జనించు జగము ఎంత గొప్పదో ఇదంత గొప్పదండి. నమ్మితి నామ నమ్మున, నేను ఎవరి మీద నమ్మకంతో ఇంత చేశాను అంటే సనాతనులైన ఉమామహేశుల. సనాతన అంటే శాశ్వతం, ఇది అర్థం అనమాట. నాశనము లేనిది అని సనాతన శబ్దానికి అర్థం. సనాతనులైన ఉమామహేశులు, శాశ్వత దంపతులు, ఆది దంపతులు, పురాణ దంపతులు. పురాణ దంపతులు అంటే ప్రాచీన దంపతులు, ఏనాటి వారో వారు. అందుకు పురాణ దంపతులు సనాతనులైన ఉమామహేశ్వరుని నమ్మారు. తల్లి నిన్ను భజించాను కదమ్మా. మేటి పెద్దమ్మ అంటే అందరికంటే పెద్దదానము నువ్వు. ఆర్య అని పేరు. ఆర్య అంటే అందరి చేత పూజింపబడే తల్లి. అందుకే ఆర్యా మహాదేవి అనే మాటే పెద్దమ్మ అని ఇక్కడ చూపించాడు. అందరి చేత పూజింపబడే పెద్ద తల్లి అని అర్థం. అమ్మల గన్నయమ్మ కదండి ఈ మహానుభావుడే అన్నాడు అక్కడ. దయాంబురాశివి కదమ్మ, నువ్వు దయాసముద్రురాలివమ్మ, ప్రార్థించిన వారి కోరికను తప్పకుండా నెరవేర్చుతావు. హరిన్పతి చేయుమమ్మ, చక్కగా అడిగిందో చూడండి. అంటే విష్ణు భక్తి ఉంటే శివుడికి దండం పెట్టకూడదని అక్కడే లేదండి. లేకపోతే ఈ తల్లి ఎందుకు దండం పెట్టింది? ఈవిడి కంటే విష్ణు భక్తులు ఎవరైనా ఉంటారా? మరి ఈ తల్లి చక్కగా శివపార్వతులకు నమస్కారం చేసి అంటుంది, హరింపతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి అన్నిటికీ నాశము లేదు కదమ్మా. అదో కండిషన్. ఇంత చక్కగా చెప్పింది. నిన్ను నమ్మిన వారికి ఎప్పుడు నాశం లేదు కదమ్మా. కదమ్మా అన్నప్పుడు శాస్త్రంలో చెప్పబడింది కదా అని చెప్పడం. అని గౌరీదేవికి మ్రొక్కి పతులతోడం కూడిన బ్రాహ్మణ భార్యలకు దానంబుల సంగే. అక్కడ ఉన్నటువంటి భర్తలతో ఉన్న బ్రాహ్మణ స్త్రీలు వాళ్ళకి నమస్కారం చేసుకోగానే వారు ఆశీర్వదించేట. వారు నుత్సహించి వలనొప్ప దీవించి శేషలిడిరి యువతి శిరమునందు. వాళ్ళ అక్షతలు వేసి ఆశీర్వదించారు. శేషలెల్ల దాల్చి శివవల్లభకు మ్రొక్కి మౌననిగితి మాని మగువ వెడలే. వాళ్ళ అక్షతలు తీసుకుని వెలికి వచ్చింది కండి. ఆ లక్ష్మీదేవి వస్తున్నప్పుడు మళ్ళీ బరాబరులు ఇటువైపు మొత్తం మళ్ళీ అశ్వములు, రథములు, ఏనుగులు, భటులు, మంగళకరమైన ద్రవ్యములతో ముత్తైదువులు మొత్తం కదిలి వెళుతూ ఉన్నారు. ఆ వెళుతున్నప్పుడు ఎలా ఉన్నది అంటే మేఘమధ్యంబు వెలువడి వెలిసించు కృక్కార మెరంగు తెరంగున, మబ్బుల నడుమ మెరుపు తీగల అమ్మవారు మెరిసిపోతూ వస్తున్నారు ఆ జనమధ్యం నుంచి. ఆ తల్లి ఆ వస్తున్నప్పుడు ఉన్న సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ముందుగా ఆ కాలిమువ్వల సవ్వడి ఎలా ఉన్నదంటే సింజాన మంజు మంజీర నినదంబులు చెవుల పండుగలు చేయ పాద సంచారమున హరిరాక ఎదురు చూచుచూ ఆవిడ వెళుతూ ఉంటే అనేక మంది రాజన్యులు అక్కడ ఉన్నారట ఆ ప్రాంగణంలో. ఆ తల్లి చూస్తూ వెళుతూ ఉన్నదే. ఇటు అటు రాజన్యులు ఎందరూ ఉన్నారు. కానీ అందరూ రాజన్యులున్నా ఆవిడ వెతుక్కుంటున్నది ఎవరిని? పరమాత్మని. ఈ దృశ్యం మొత్తం చూస్తే మొన్న మనం చెప్పుకున్న శ్రీ సూక్తం నడిచి వస్తున్నట్టు కనిపిస్తాం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని. మొత్తం రుక్మిణి అంటే సాక్షాత్ శ్రీ సూక్తాధిదేవత అయిన మహాలక్ష్మి కదా. అందుకే ఆ తల్లి స్వరూపం అంతా మనకు వర్ణించేటప్పుడు పైగా కాలిమువ్వల సవ్వడి చెప్పడంలో ప్రత్యేకత ఏమిటంటే ఆ తల్లి కాలిమువ్వల సవ్వడి దరిద్రాలను పొగుడుతుంది. ఇంకేం చెప్పడానికి? మహాదారిద్ర్య సంహారిణ తల్లి. అలాంటి ఆ మహాలక్ష్మీ స్వరూపిణి రుక్మిణీదేవి ఆ వస్తూ ఉండగా పైగా కృష్ణుని చూడాలి అని తాపత్రయం. ఆ తాపత్రయంతో ఒకవైపు తలెత్తి అలా చూడలేదు, రాచకన్య కదా. పైగా ఆ రోజుల్లో సిగ్గు అనేది ఒకటి ఉండేది. ఆ లజ్జ, బిడియం ఇవన్నీ ఉన్నాయి కనుక అలా తలలెత్తి చూడడం అవన్నీ కూడాను చేతకావు. అందుకు లోపల బిడియం ఉన్నది, తలెత్తి చూడలేదు. కానీ కృష్ణుని చూడాలని తాపత్రయం. ఈ తాపత్రయంతో ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఉత్సార్యవామకరజైరలకానపాంగై ప్రాప్తాన్ హిరేక్షిత నృపాన్ దదృశేచ్యుతంచ తాం రాజకన్యాం రథమారురుక్షతీం జహార కృష్ణో ద్విషతాం సమీక్షతాం. ఇది మూల భాగవతంలోని శ్లోకం. అక్కడక్కడ మూలం కూడా తెలిస్తే దాని సౌందర్యం తెలుస్తుంది. ఎలా వెళుతున్నది తల్లి అంటే ఆ ఏణీలోచన
తన వామకర నఖంబుల అలకంబులు తలగంద్రోయుచు ఉత్తరీయంబు చక్కనొత్తుచు కడకంటి చూపుల క్రమమున నా రాజలోకంబు నాలోకింపుచు. అంటే మేలి ముసుగు వేసుకున్నదండి. ముంగురులు ఒత్తైన జుట్టు ఆ ముంగురులు నుదుట పడుతున్నాయట. ఆ నుదుట పడిన ముంగురులు సవరించుకుంటున్న నెపంతో, ఆ మేలి ముసుగును మరుకొస్తూ సవరించుకుంటున్న నెపంతో ఎడమ చేతి వేళ్ల తల సర్దుకుంటూ తలెత్తి చూసింది కృష్ణ. ఎప్పుడైతే అలా చూసిందో, చూసిన వెంటనే కనియన్ రుక్మిణి, చూసినది ఎవరిని? కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదలాక్షు చారుతర వక్షున్ మేఘ సంకాసదేహు నగారాతి గజేంద్ర హస్తనివ బాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబు కంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్ కనియన్ రుక్మిణి. ఆ సర్వమంగళ విగ్రహములతో శోభిల్లుతున్నటువంటి ఆ స్వామి అన్ని మంగళకరమైన కళలు కలిగిన దివ్య మంగళ విగ్రహం అది. కని తదీయ రూపవయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించే. ఇదివరకు ఆయన గురించి విన్నది, ఆ వర్ణన వెనక ఒక ఊహ, ఒక భావన ఉన్నది. ఆ అంచనాన్ని మించిపోయింది స్వామి యొక్క సౌందర్యం. అలాంటి స్వామి యొక్క రూపంలోనే ఆయన యొక్క లావణ్య, గాంభీర్యము, ధైర్యము, ధర్మము, ఈ గుణాలన్నీ కనబడుతున్నాయట. ఒక వ్యక్తి నిలబడిన తీరులోనే అతని గుణాలు చూడవచ్చండి. అతడి చూపులో, అతని నడకలో, ముఖ కవళికల్లో కూడా అతని యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది. ఇలా కృష్ణ పరమాత్మ యొక్క ఆ దివ్య స్వరూపాన్ని చూస్తూ తనను తాను మైమరచిపోయినది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆమె చేతిని అందుకుని రథంపై కూర్చోపెట్టి ఒక్కసారి శంఖరావం చేసేట. శంఖనాదం, పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అంటే అర్థం ఏంటి? ఇదిగో తీసుకువెడుతున్నాను, ఎవడొస్తాడో రండి అని చెప్పడానికి శంఖనాదం. ఆ శంఖనాదం చేసి స్వామి బయలుదేరుతూ ఉండగా మందగమనంబున గంధ సింధురంబుల్లేలు చనుదించి పేరవంబులు నడిం భాగంబుగను చను కంఠీరమంబు కైవడి. ఎలా ఉన్నది అంటే, కుక్కలు గుంపులోకి సింహం వచ్చి తనకు కావలసిన భాగం తీసుకువెడుతున్నట్టు వెళుతున్నట్టు. అంటే రాజన్యుల్ని ఎవరితో పోల్చాడు, ఆయన్ని ఎవరితో పోల్చాడు చూడండి. వీళ్ళు గ్రామసింహాలు, అది అసలు సింహం. ఆ విధమైన కృష్ణ పరమాత్మ నిఖిల భూపాల గణంబుల గణింపక తృణీకరించి రాజగణ్యకం తెచ్చి హరితన రథంపు మీద నిడుకుని భూనభోంతరాళంబుల నిండా శంఖంబు పూరించుచు. ఆ శంఖనాదం, పంచజన్య శంఖానాదానికి మొత్తం భూమి ఆకాశం కూడా ప్రతిధ్వనించింది. వెంటనే ఆయన వెనకాల బలరాముడు మొదలైన యాదవ వీరులు కూడా బయలుదేరుతున్నారు. ఆ సమయంలో వీళ్ళందరూ హఠాత్తుగా జరిగింది. అక్కడున్న రాజులందరూ తేరుకునే లోపలే తేరు కదిలిపోయిందండి. తేరంటే రథం అని కూడా అర్థం, అది తెలుగు మాటలు అందం. ఆ తేరు కదిలిపోతుంటే వీళ్ళందరూ తేరుకుని ముందుకు వెళ్ళబోతుంటే అడ్డుకున్నాడు బలరాముడు. ఆయన యదువీరులు వీళ్ళందరూ అందరి పని పూర్తి చేశారు. వచ్చినటువంటి మిగిలినటువంటి వీరులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించారు బలరామాదులు. ఆ సమయంలో ఇటువైపు ఎవరికి తప్పినా తప్పుతుంది, కానీ పుట్టింటి వాళ్ళకి తప్పదు కదా. అందుకు ఉక్రోషం వచ్చింది ఎవరికి? రుక్మిణికి. ఆయనకి మహా ఉక్రోషం వచ్చి ఆయన ఆ వెనకాల రథాన్ని నడిపిస్తూ అంటున్నాడు. ఇక్కడ ఈ లోపల ఆయన వచ్చే లోపల ఏం జరిగిందంటే, వచ్చిన వాళ్ళందరి పని వీళ్ళు పూర్తి చేశారు. శిశుపాలుడికి మహా ఉక్రోషం వచ్చేసింది. ఎందుకంటే వాడి పెళ్లిలో ఇదంతా జరుగుతుంది. తనకు వచ్చిన వాళ్ళందరూ దెబ్బతినేశారు. ఎవరెవరిని నమ్ముకున్నాడో వాళ్ళందరూ దెబ్బతినేశారు. ఇంక ఈయన గారు యుద్ధానికని వెళుతున్నట్ట. వెంటనే వెనకాల నుంచి జరాసంధుడు వీపు తట్టి బయలుదేరన్నట్ట. ఇదేమిటి? అదిగో నా పెళ్ళాన్ని తీసుకుపోతున్నాడు, నేను వెళ్ళకపోతే ఎలాగన్నాడు. పెళ్ళం సంగతి తర్వాత, ముందు బతుకు సంగతి చూసుకోవాలి. ఇక్కడ పోతన గారు ఎంత అందంగా రాశారో చూడండి. బ్రతుకు వచ్చు నొడల ప్రాణంబు గలిగిన బ్రతుకు కలిగినేని భార్య కలుగు. ముందు బతుకంటూ ఉంటే, ప్రాణం అంటూ ఉంటే తర్వాత చూసుకో. బతుకంటూ ఉంటే కదా భార్య, ముందు బతుకు కాపాడుకో. బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెరుగు. భగవ వలదు చైత్య వలదు వలదు. నీ భార్యగా దేవుడికి ఇరుక, ఆ దేవుడే తీసుకుపోతున్నాడు అక్కడ అని చెప్పగానే ఇలా అంటున్నాడు. అంటుంటే ఈయన గారి దెబ్బ నాకు తెలుసు. మొత్తం 17 మార్లు దండయాత్రకి వెళ్ళాను. మొట్టమొదటి దండయాత్రకి వెళ్ళినప్పుడే నేను అనుకున్నాను, ఇతనేదో సుకుమారంగా వేణువు తిరిగేవాడు అనుకున్నాను. అడలు కొట్టించాడు. క్షణంలో నేను తీసుకువెళ్ళిన సర్వాక్షౌహిణి శాలను కొట్టివేశాడు. ఆఖరికి నన్ను బలరాముడు బంధిస్తే విడిపించాడు కృష్ణుడు. ఎందుకు విడిపించాడు నాకు తెలియదు అన్నాడు. కృష్ణుడికి తెలుసు ఎందుకు విడిపించాడు. బలరాముడు అడుగుతాడు, ఎందుకయ్యా దొరికిన శత్రువును విడిపించేస్తున్నా అంటే, వీడు నాకు చాలా కావలసిన వాడు అన్నట్టు. నాకు శ్రమ తప్పిస్తున్నాడు. ఎందుకంటే నేను రాక్షసాంశాలతో పుట్టినటువంటి దుష్టక్షత్రువుని నశింపజేయాలని అవతరించాను.
దుష్టుడు దుష్టులను ఆకర్షించును అనే సూత్రం ప్రకారంగా ఆ దుష్టరాజులందరినీ వేసుకుని వచ్చాడు. ఒక విడత అయిపోయింది. మళ్ళీ నేను వదిలేనుకో మరి కొందరిని తీసుకొస్తాడు. నేను ఎవరిని నన్ను కొట్టాలో వాళ్ళందరినీ నా గుమ్మం దగ్గరికి తెస్తున్నాడు. ఆ పని సులభం చేయలే, అందుకు విడిచేయన్నట్ట. ఇది ఆయన వ్యూహం అంటే మహానుభావుడు. వీడికి ఎందుకు విడిచిపెట్టాడు తెలియలేదు, మళ్ళీ వీళ్ళు తెచ్చుకొచ్చాడు. అలా 17 మార్లు దెబ్బతిన్నాడు. ఆఖరికి కృష్ణ పరమాత్మ ఒక లీల చేసి ఒక పర్వతం మీదకి బలరాముడితో సహాయకుడికి వెళ్తూ ఉంటే ఏం చేయలేక పర్వతాన్ని తగలబెట్టాట. తగలబెడితే మరి కృష్ణ బలరాముడు కనబడలేదు, ఎప్పుడో కాలిపోయారు అనుకున్నాట. ఇప్పుడు మళ్ళీ కనబడ్డారు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు అన్నాడు, ఈయన దెబ్బలాంటిది నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడం బెటరు తన అనుభవంతో. దాంతో ఇంక చేసేదేం లేకుండా శిశుపాలుడు కూడా వెనక్కి తిరిగాడు. అప్పుడు ఇంకా ఎవరికి తప్పినా తప్పదు, ఈయనగాడు ముందుకు వచ్చాడు. ఎవడు? రుక్మిణి. ఆ రథాన్ని తోలుతూ ఉన్నాడు. కృష్ణుని రథం ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు గోపాలక వెన్నమృచ్చ నిమిషమాత్రము నిలుము నిలుము అని తిరస్కరించి బల వింటనారి సారించి వెంటనే ధనుస్సును ఎక్కుపెట్టి అంటున్నట్ట కృష్ణుడితో. ఒక అద్భుతమైన పద్యాన్ని పోతన గారు అందిస్తున్నారండి. ఇందులో పోతన గారి కవిత్వము తత్వము రెండు చూద్దాం. మా సరివాడవా మా పాప గొనిపోవా. తిడుతున్నాడు రుక్మి ఎవరిని? కృష్ణుడిని. మా సరివాడవా మా పాప గొనిపోవ ఏ పాటి గలవాడవేది వంశము ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడవడి ఎవడెరుకు మనహీనుడవీవు మర్యాదలెరుగవు మాయగైకుని కాని మలయలా నిజ రూపమన్న శత్రుని వహంబుపై పోవు వసుధేశుడువు కావు వావి లేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు. ఇప్పటి వరకు తిట్టిన తిట్లకి అర్థం చూద్దాం. ఎంత అందమైన మా సరివాడవా మా పాప కొనిపోవ. చక్కగా అర్థమైపోతుంది కదా. ఏం మా తాహతకు తగిన వాడవా? మాతో సమానమా? మా అమ్మాయిని తీసుకుపోతున్నావు? ఏ పాటి గలవాడవేది వంశం? అసలు నువ్వే పాటయ్యా? ఎక్కడ పుట్టో ఎక్కడ పెరుగో నీ ప్రవర్తన ఏమిటి ఎవడికి తెలుసు అన్నాడు. ఒక చోట పుట్టాడు, ఇంకో చోట పెరిగాడు. అది మానహీనుడు వీవు, నీకు మానం మర్యాద లేదు, మర్యాద లేరుగవు. ఎక్కడికైనా వంచ నీకు అలవాటు. మాయగైకు నీక అని మలయరావు నిజ రూపమున్న శత్రుని వెగంబుపై పోవు. ఎప్పుడు కూడా ఉన్నవాడు ఉన్నట్టురా ఏదో మాయలు చేసుకొస్తావు. వసుధేశుడువు కావు వావి లేదు. దీనికి అర్థాలు చూడండి. ఇవన్నీ కృష్ణపరంగా చెప్పాలంటే ఒక చోట పుట్టి ఒక చోట పెరిగాడు. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఎవడికి తెలియదు. ఎప్పుడు హద్దులు మానము మర్యాద ఏవీ లేవు. ఇష్టానుసారం తిరిగావు నువ్వు. పైగా నువ్వు భూమికి రాజువు కావు. ఈ మాట చెప్పడానికి అర్థం ఏంటంటే యదువులు క్షత్రియులు, యాదవులు క్షత్రియులు. యయాతి కొడుకు యదు అని మహారాజు. యయాతి ఒకానొక సమయంలో శాపం ఇవ్వడం చేత యాదవులకి రాజ్యార్హత లేదు. కానీ వాళ్ళు క్షత్రియులే కానీ రాజ్యపాలన అనేది లేదు. అందుకు వసుధేశుడువు కావు. వరస అవి లేవయ్యా నీకు, వావి లేదు. ఇవన్నీ చూస్తే తిట్లేగా. కానీ ఇవి స్తోత్రం ఎలాగో చూడండి. ఇది స్తోత్రం ఎలా అయిందో చూడండి. అది పోతన గారి కవిత్వం అంటే. మా సరివాడవా అంటే అర్థం ఏంటి? నువ్వు మాతో సమానమా అని. ఎప్పటికి సమానం అవుతాడు కృష్ణుడితో? అందుకు ఇది సరిపోయింది. మా సరివాడవ అంటే నువ్వు మాతో సమానమా అంటే వీడు ఎప్పుడు కృష్ణుడికి సమానం కాలేడు కదా. ఆ విధంగా కూడా సరిపోయింది. మా సరివాడవా మా పాప కొనిపోవా. పైగా నీకు వంశం ఏమిటి, ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు అంటే నీకు పుట్టుకేమిటి పెరగడం ఏమిటయ్యా మహానుభవ. ఇది అర్థం. ఆయనే చెప్పాడు, అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్. నాకు జన్మ లేదు, నేను సర్వభూతముల నియామకుడిని, అయినా లోకరక్షణ కోసం అవతరిస్తానన్నాడు. అందుకు నీకు పుట్టుకేమిటి, నువ్వు పెరగడం ఏమిటయ్యా, నీ ప్రవర్తన ఏమిటి, నువ్వు ఇలా ప్రవర్తిస్తావని మేము నిర్ణయించగలమా? మానహీనుడవీవు. ఆ మాటలు చూడండి. మానము అంటే కొలత, మెజర్మెంట్. మానహీనుడవీవు అంటే నువ్వు కొలత కందవు. దీన్ని అప్రమేయుడు అని అర్థం ఉంది. కొలత కందని వాడు, నువ్వు ఇంతే ఉంటావు ఇలాగే ఉంటావు అని ఎవరు వర్ణించగలరు? నీకు కొలత పెట్టలేము. మానహీనుడవేవు. మర్యాదలు ఎరుగవు. మర్యాద అంటే హద్దు, లిమిటేషన్స్. నీకు మర్యాదలు లేవయ్యా అంటే నీకు హద్దుల్లో అనంతుడివై వ్యాపించిపోయి ఉన్నావు జగన్మంతా. మానహీనుడవేవు మర్యాదలు ఎరుగవు. మాయగైకుని కాని మలయరావు. నువ్వు మాయతోనే ఎప్పుడైనా వస్తావు అన్నాడు. అది కూడా నిజమే. కృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో, సంభవాం యత్నమాయయా. గీతలో చెప్తున్నాడు, నాకు పుట్టుక లేదు మరణం లేదు, కానీ పుట్టిన వానిలా కనబడతాను, అవతారం చాలించినట్టు కనబడతాను. నామం రూపం లేని నేను ఒక నామంతో ఒక రూపంతో కనబడతాను. దేనితో కనబడతానంటే నాదైన మాయాశక్తితో కనబడతాను. అది కృష్ణావతార మర్మం. అది అది మాయగైకుని కాని మలయరావు అంటే సంభవాం యత్నమాయయా భగవద్గీతలో చెప్పినది. దీని అర్థం ఏంటంటే మాయ వల్లే ఎవడైనా పుడతాడండి, కానీ మాయ కంట్రోల్లో ఉండి మనం పుట్టుక పెరుగుట అన్నీ ఉంటాయి. మనం మాయ కంట్రోల్లో ఉంటాం, ఆయన మాయని కంట్రోల్లోకి పెట్టుకుంటాడు. అది తేడా. ఈశ్వరుడికి జీవుడికి తేడా ఏమిటంటే ఆయన చేతిలో మాయ ఉంటుంది, మాయ చేతిలో మనం ఉంటాం, అంతే తేడా.
అందుకు మనం మాయ నుంచి బయటపడాలంటే అది ఎవడి చేతిలో ఉండి వాడిని పట్టుకోవాలి. ఈ మాట స్వామి గీతలో చెప్తున్నాడు. దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతి. అంత గొప్ప భావం ఉంది. అందుకు మాయగై కొనిక అని మలయ్యరావు. ఆ మాయను కంట్రోల్లో పెట్టుకుని ఆయన పుట్టినట్టు పెరిగినట్టు లీలను చూపిస్తాడట మాయాశక్తితోనే. నిజ రూపమున శత్రునివహంబుపై పోవు, శత్రువుల మీదకి నీ అసలు రూపంతో వెళ్ళవు అన్నాడు. అది నిజమే. ఎప్పుడైనా అసలు రూపంతో వెళ్ళాడా? ఒకసారి చేపై వెళ్ళాడు, ఒకసారి తాబేలై వెళ్ళాడు, ఒకసారి వరాహమై వెళ్ళాడు, ఒకసారి నరసింహమై వెళ్ళాడు, ఒకసారి వామనుడై వెళ్ళాడు, ఒకసారి పరశురాముడై వెళ్ళాడు, ఒకసారి రాముడై వెళ్ళాడు. ఎప్పుడు అసలు రూపంతో రాలేదే. వివిధ అవతారములు ధరించి వెళ్ళాడు. అది నిజ రూపమున్న శత్రుని హంబుపైపో. వసుధేశుడువు కావు అంటే భూమికి ప్రభువు కావు అంటే నువ్వు భూమికే ప్రభువు, ఆ సర్వలోకములకు ప్రభువు. ఇది అర్థం. వాది లేదు, నీకు వరసలు లేవు. ఆయనకి వరసలు ఏమిటండి? సృష్టిలో అందరూ ఆయన వారే. ఆయనకి ఒక వరస అంటూ ఉన్నదా ఎవరితోనైనా? మొత్తం చూస్తే స్తోత్రంలా ఉందా లేదా? నేను లేనిది తీసుకురాలేదండి, ఉన్నదే చూపించాను మీకు అంతే. ఇది కవిత్వం అంటే. దీన్ని ధ్వని అంటారు ఉత్తమ కవిత్వంలో. అంటే బయటకు చూస్తే తిట్టడం, లోపల చూస్తే స్తోత్రం. ఇది చమత్కారమా? కాదు, సంస్కారం. ఇది దీనిలో ఉన్న గొప్పతనం. పోతన గారి గొప్పతనాన్ని ఇక్కడ పరిశీలించండి. క్యారెక్టర్ ప్రకారంగా తిట్టాలండి, అంతే కదా. క్యారెక్టర్ ప్రకారంగా రుక్మి తిట్టాలి, అదే కదా క్యారెక్టర్ అంటే. రాస్తున్నవాడు భక్తుడు, ఆయన రుక్మి లాంటి దూషకుడు కాడు. అలాంటప్పుడు రుక్మి ఇలా తిట్టాడు అని 4 తిట్లు రాస్తే ఈయన తిట్టినట్టే కదా అది. మనం ఎవడో 4 తిట్టి అని అన్నాడండి ఆయన అంటే అది ఆయన మాట వీడి మాట తెలియదు. అలాగే మొత్తం పరమాత్మని తిట్టినట్టు రాయాలి. అలాగని తాను భక్తుడు కనుక తిట్లు రాయకుండా ప్రవర్తలు రాస్తే పాత్ర ఔచిత్యం పోతుంది. కథకి ఏది ఔచిత్యం అదే రాయాలి. అందుకు సంస్కారవంతులైన కవులు ఏం చేస్తారంటే క్యారెక్టర్ ప్రకారంగా బయటకు తిట్టినట్టు కనబడుతూ దాని లోపలే స్తోత్రం పెడతారు. ఇది సంస్కారం అంటారు. అలాంటి సంస్కారవంతులైన మహాకవి పోతన గారు. అది అద్భుతత్వం. చూసారా ఎంత అందమైనది? బయటకు తిట్టులా కనబడే స్తోత్రం. దీనికే నిందాస్తుతి అంటారు. నిందాస్తుతి అంటే ఇది. కొంతమంది నిందించడమే స్తుతి అనుకుంటారు, అది కాదు ఇక్కడ అర్థం. నిందలో స్తుతి గర్భితం. పైకి చూస్తే తిట్టులా ఉంది, కొంచెం ఆలోచిస్తే స్తోత్రం. అందుకు రుక్మి నిజంగా ఇంత ఆలోచించి అన్నాడా అంటే ఆయన ఆలోచించాడో లేదో కానీ పోతన గారు అంత ఆలోచనాత్మకంగా రాశారు. అంతేకాదు ఇక్కడ ఎంత దుర్మార్గుడైనా భగవంతుడితో డీల్ చేసినప్పుడు వాడికి తెలియకుండానే కొన్ని మంచి మాటలు పలుకుతాడండి. వాడు నోటితో చెడ్డ అంటున్నా వాడికి తెలియకుండా అందులో మంచి మాటలు వస్తాయి. వాడంత గొప్పవాడని కాదు, ఎదురుగా ఉన్నవాడంత గొప్పవాడని అర్థం ఇక్కడ. అది ఆ కృష్ణతత్వంలో ఉన్న గొప్పతనం. అందుకే ఇదంతా కృష్ణతత్వం ఏంటో మనకు పెట్టి చూపిస్తోంది. కృష్ణతత్వాన్ని ఒక్క శ్లోకంలో, ఒక్క పద్యంలో, తిట్టు రూపంలో చూపించిన పోతన గారికి నమస్కారం చేసుకుందాం. కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు. ఇది గొప్ప మాట. కొమ్మ నిమ్ము అంటే మా అమ్మాయిని మాకు ఇచ్చేయి. నీవు గుణరహితుండవు, నీ గుణం లేదయ్యా అన్నాడు. నిజమే, నిర్గుణుడు. అంత చక్కని మాట చూడండి. నీవు గుణరహితుండవు, విడువు విడువవే నివరియకాల శిఖిశిఖా సమాన శితి శ్రీ ముఖముల గర్వమెల్ల కొందు కలహమందు. విడవకపోతే నా బాణాలతో నిన్ను ఓడిస్తాను, నిన్ను నాశనం చేస్తానట బీరములు. సరే, అప్పుడు కృష్ణుడు రథాన్ని ఆపి మందహాసంతో వెనక్కి తిరిగి తన కోదండాన్ని సంధించట. మనం కోదండరాముడిని విన్నాం కానీ కోదండ కృష్ణుని చూడలేదు కదా. ఇప్పుడు చూడండి, భాగవతంలో ఎన్ని రకాల కృష్ణులు కనబడతారో. వీరకృష్ణుడు అండి ఈయన, సామాన్యుడు కాడు. జరాసంధాదుల్ని సంహరించేటప్పుడు ముందు జరాసంధుని అనుకుంటాడు ఏదో గొల్లపిల్లవాళ్లే అని, కానీ విజృంభించినప్పుడు చూసి ఆశ్చర్యపోతాడు. అది కృష్ణుడి యొక్క వీర రూపం. అందుకే కృష్ణుడి యొక్క బాహుకోణములు చూస్తూ ఉంటే మైమరిచిపోతాం మనం. ఇప్పుడు కోదండాన్ని సంధించి బాణప్రయోగం చేసేట. బాణముల చిత్రం ఏంటంటే కొద్ది క్షణాల్లోనే ఆ బాణములు వెళ్ళి ముందు గుర్రాలను కొట్టేశాయి, రథము యొక్క టెక్కము అనగా జెండాను కొట్టేశాయి, చక్రాలను నోడబరికే. ఆఖరికి రథం ముక్కలైతే చేసేందుకు నిలబడ్డట. ఆ కిరీటాన్ని పడగొట్టాడు కృష్ణ పరమాత్మ. అంటే కిరీటం పడగొడితే మొత్తం దెబ్బతీసినట్టేనండి. ఆ కొట్టి అప్పుడు దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న ఖడ్గం తీసేట. ఒక్కసారి తీయగానే కాళ్ళు పట్టుకుందండి రుక్మిణీదేవి వెనక నుంచి. నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేక ఓ సన్నుతామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య మా అన్నయాతడు నేడు చేసే మహాపరాధము నీయడన్ నన్ను మన్నన చేసి కావు మనాథనాథ దయానిధి. మా అన్న నీ పట్ల అపరాధం చేశాడు, క్షమించి వదిలేయవయ్యా. ఎందుకు? నా తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదిరీశ్వరా. ఎంత చక్కగా అన్నదో. ఇతన్ని చంపక మా అన్నని, మా అమ్మ నాన్నకి పుత్రశోకం వస్తుంది అనగానే మందహాసం చేసి ఆయన నవ్వి బాబా రమ్ము అని చిరునగవులు నగుచు వాని పట్టి బంధించి, చూడండి ఇక్కడ ఓడిపోయాడు ఆయన ప్రతాపానికి. ఆయన్ని పట్టి బంధించి
గడ్డంబుని మీసంబును తలయును రేవులు వార ఒరిగే అన్నాడు. ఇక్కడ తన మొలలో ఉన్న చురిక తీసి ఆయన గడ్డము మీసము ఇవి సగం సగం గొరిగెట్టాడు. ఎందుకంటే ఇది శిక్షలో ఒక పద్ధతి అండి. ఇది మరణ సమానమైన శిక్ష. వీడు చేసిన పాపానికి శిక్ష ఈ విధంగా వేసి అవమానంతో విడిచిపెట్టాడు. పైగా విడిచిపెట్టాడంటే పని విడిచిపెట్టేశాడు, కట్టు మాత్రం అలాగే ఉంది. అప్పుడు బలరాముడు వచ్చి కట్టు విప్పాడండి. విప్పి వెళ్ళిపో అని పంపించి రుక్మిణీదేవితో చెప్తున్నాడు, అమ్మా నువ్వేం అనుకోకు మా తమ్ముడు చేసిన పనికి. ఎందుకంటే భగవంతుడికి ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ప్రేమ ఉండదు. మొత్తం భగవతత్వం ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఈశ్వరుడు కర్మఫల ప్రదాత. స్వామి గీతలో చెప్పాడు, నమే ద్వేషోస్తి కశ్చన, నాకు ద్వేష అనేవాడు ఒకడు లేడయ్యా అన్నాడు. మరి ఎందుకయ్యా లోకంలో ఒకరి పట్ల ఒకరు ఆనందంగా ఉండడం, ఒకరు దుఃఖపడడం కనబడుతుంది అంటే వారి వారి కర్మలకి ఫలప్రదానం చేయడం ఈశ్వరుడి కృత్యం. ఈశ్వర కృత్యం ఈ విశ్వంలో దాగి ఉంది. ఎవరి కర్మకి తగ్గ ఫలితం ఇస్తూ ఉంటుంది. అలాగా ఎవరి కర్మకు అనుగుణంగా ఆయన ప్రవర్తిస్తాడే తప్ప ఆయనకి ఎవరి మీద ఆగ్రహము లేదు, అనుగ్రహము లేదు అని వివరించి, తొడంబుట్టినవా అని భంగమునకు దుఃఖించి మా కృష్ణునెక్కాడం చూడకు మమ్మ. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నీ తోడబుట్టిన వాడికి భంగం కలిగించాడని మా కృష్ణుని ఎప్పుడు ఏమనకమ్మా అన్నాడు. అంటే ఇప్పుడైతే ఇంకో కొత్త కనుక ఏమి అనట్లేదేమో, పెళ్ళయ్యాక ఎప్పుడో తీరిగ్గా ఉన్నప్పుడు మా అన్ననప్పుడు అలా అవమానిస్తున్నారు కదా అని అంటావేమో అని. బలరాముడికి ఎలా తెలిసిందంటే అప్పటికే పెళ్ళయింది దానికి రేవతి దేవితో. అందుకు అనుభవాలు ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారని తెలుసు. అందుకు మళ్ళీ ఎప్పుడు ఎలా అవుతుందో ముందే చెప్పేస్తున్నాడు మహానుభావుడు. అందుకే తొడంబుట్టినవా అని భంగమునకు దుఃఖించి మా కృష్ణుని గాఢం చూడకు మమ్మ, పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్మేలును చెందు లేడొకడు శిక్షింపంగ రక్షింప నీ తోడంబుట్టువు కర్మశేష పరిభూతుండయ్య నీడయ్యడన్. అడుగడుగున తత్వబోధన చూడండి ఇక్కడ. ఇది నిజాన్ని బ్రహ్మసూత్రంలో సాపేక్షత్వ నా వైషమ్య నఘృణ్యాత్ అనే సూత్రం ఉందో అదొక అర్థం. ఇక్కడ భగవంతుడు సాపేక్షం, రిలేటివ్. వారి వారి కర్మలకు అనుగుణంగా భగవంతుడి ప్రవర్తన ఉంటుందే తప్ప ఏ ఒక్కరి మధ్య వైషమ్యము నైఘృణ్యము అంటే వీడు నావాడు వీడు పైవాడనే భావం కానీ నిర్దయగానే ఆయనకు ఉండదు. ఇప్పుడు చెయ్యడం వల్ల మీ అన్నగారికి ఒక పాపకర్మ క్షయమైపోయింది అని చెప్పాడు. అని చెప్పగానే అప్పుడు ఇంకా రాజులందరూ కూడా ఓడిపోయారు. కృష్ణుడి విజయ గర్వంతో ద్వారకా నగరానికి చేరుకున్నాడు. ఈ ద్వారకా నగరంలో ఈయన వెళ్ళేటప్పటికే అక్కడ మొత్తం అలంకరించి పెట్టేసేటండి. పెళ్లికి తగ్గట్టు అన్ని ఏర్పాటు చేశారు. అదే కృష్ణుడు వెళ్ళాడు, ఆవిడ తీసుకొచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే అని ఎవరు ఆగలేదు. ఎందుకంటే ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట వేశారు పోతన గారు, అమోఘరథుండగు కృష్ణుడు రథం వెక్కి అన్నాడు. అమోఘ మనోరథుండగు కృష్ణుడు. దీనికి నిజానికి వేదంలో అంటే ఇదంతా ఒక ఉపనిషత్తత్వము అన్ని దీనిలో ఉన్నాయి. ఆ శబ్దములు కూడా పరమాత్మ తత్వాన్ని చూపిస్తున్నది. సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషద్వాక్యం. అంటే భగవంతుడి సంకల్పం సత్యం. సత్యము అంటే వ్యర్థము కానిది, ఇది అర్థం. వ్యర్థము కానిది. అందుకే రామచంద్రమూర్తి గురించి చెప్తూ విశ్వామిత్రుడు రామ సత్యపరాక్రమ అంటాడు మొట్టమొదటి వచ్చినప్పుడే. అంటే ఆయన పరాక్రమం వ్యర్థము కాదు. అంటే ఆయన ప్రయత్నం ఆయన చేసాడు కానీ లాభం లేదండి అనడం భగవంతుడి దగ్గర అక్కర్లేదు. ఆయన ప్రయత్నించాడంటే తప్పకుండా సాధించి తీరుతాడు. అందుకే పరమాత్మ బయలుదేరాడంటే తప్పకుండా తీసుకొస్తాడు. అందుకే వీళ్ళందరూ చక్కగా అలంకరించి ఉంచారు. మొత్తం పెళ్లి కళకళ లాడుతోంది ద్వారకంతా కూడా. ప్రతి ఇల్లు అలంకరింపబడిందిట. ఎందుకంటే తమ కృష్ణుడి యొక్క వివాహం. అందుకు మొత్తం ఇళ్ళన్నీ అలంకరింపబడి ఉన్నాయి. ఆ పరమాత్మ యొక్క వివాహ వైభవం అద్భుతంగా ఏర్పాటు చేయబడినది. రాజీవలోచనుడు హరి రాజసమూహములు కెల్చి రాజసమొప్పన్ రాజితయకు తన పురుకుని రాజానన తెచ్చ బంధు రాజిను తింపన్. పోతన గారి పద్యాలు ఉండే ఆ మ్యూజిక్, శ్రావ్యమైన సంగీతం పదాలతో చూపిస్తాడు. పాడక్కలు చదివినా చాలా అంత మధురంగా చూపిస్తున్నాడు ఇక్కడ. రాజీవలోచనుడు హరి అంటే పద్మపత్రాయతీక్షణుడు, పద్మముల వంటి విశాలమైన నేత్రముల కలిగిన హరి రాజసమూహముల గెలిచి రాజసమప్పన్ రాజితయగు తన పురికి. రాజితము అంటే వెల్ డెకరేటెడ్ అని అర్థం. ఇక్కడ చక్కగా అలంకరింపబడినటువంటి తన పట్టణానికి రాజానన తెచ్చే, పద్మం వంటి ముఖం కలిగిన అమ్మవారిని తెచ్చే బంధురాజును తింపన్. బంధువులందరూ స్తుతిస్తూ ఉండగా ఆ నగరానికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి వివాహ వాతావరణం ఎలా ఉందో వర్ణిస్తున్నారు. ప్రవర్తమాన గీతవాద్య నృత్యంబును ప్రతిగృహాలంకృత విలిసితాశేష నరనారీ వర్గంబును. ప్రతి ఇంట్లో వాళ్ళందరూ కొత్త కొత్త వస్త్రములు ధరించి ఇల్లంతా అలంకరించుకుని సందడిగా ఉన్నట్ట. పరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాలక జగటాకండ మండల దాద సలిలధారాసిక్త మార్గంబును. అనేక మంది మహారాజులు వచ్చి వారి వారి రథములు గుర్రములు అవి పార్క్ చేసుకున్నట్టు ఒక చోట.
ప్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముక కదలికా కర్పూర కుంకుమాగరు ధూపదీప పరిపూర్ణ కుంభంబును ప్రతి ఇంటికి మంగళతోరణములు లిఖించబడి ఏర్పాటు చేయబడి, అలాగే గుమ్మములకు పసుపు మంగళకరమైన బొట్లు పెట్టబడి, అరటి స్తంభములు పెట్టబడి ప్రతి ఇల్లు అలంకృతమైందిట. పైగా దివ్యమైనటువంటి వేదిక సిద్ధంగా ఉన్నది. ఆ వేదిక మీద పక్కన పురోహితుడైన గర్గాచార్యుల వారు కూర్చున్నారు. యదువంశ పురోహితుడు. ఆయన అక్కడ కూర్చుని ఉండగా అక్కడికి వచ్చిన రాజులు ఎవరెవరు అనే దాని గురించి వివరిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయమే. ఎందుకంటే వచ్చిన రాజుల గురించి చెప్తున్నారు చూడండి. హరిపెండ్లికి కైకేయక, హరిపెండ్లికి కైకేయక అంటే కేకల రాజ్యం యొక్క రాజులు. కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి నరేంద్రులు. ఇక్కడ పట్టుకోవాలి. విదర్భ దేశపు రాజు కూడా వచ్చారంటే ఎవరు? విదర్భ దేశ రాజు తల్లిదండ్రులు వచ్చారు వివాహానికి. అది వాళ్ళకు వివాహం దగ్గర ఉన్నారు. అది ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నాడు. అయితే క్షత్రియుడైన వాడికి రాక్షస వివాహం ధర్మం. అందుకు తాను అలా నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి అప్పుడు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఇప్పుడు వివాహం జరుగుతున్నది. ధ్రువ కీర్తిన్ హరిపెండ్లి ఆడి నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్ ధ్రువకీర్తిన్ హరిపెండ్లి ఆడే. అద్భుతమైన పద్యం. ఎవరిని వివాహం ఆడాడు? నిజ చేతోహారిణిన్, ఆయన మనస్సుని హరించినటువంటి ఆమె. మాన వైభవ గాంభీర్య విహారిణి, ఆవిడ దగ్గర ఉన్న గొప్ప గుణములు ఏమిటి అంటే మానము, వైభవము, గాంభీర్యము, ఇలాంటి శోభలు కలిగిన తల్లి. నిఖిల సంపత్కారిణి, సాధుబాంధవ సత్కారిణి, ఇల్లాలకు ఉండవలసిన లక్షణం. ఇంటికొచ్చిన సత్పురుషుల్ని బంధువుల్ని సత్కరించగలిగే సంస్కారము కలిగిన ఆమె. పుణ్యచారిణి, పవిత్రమైన ప్రవర్తన కల తల్లి. మహాదారిద్ర్య సంహారిణి, మహాలక్ష్మీదేవిని చెప్పడం. సువిభూషాంబరధారిణి గుణవతి చూడామణిన్ రుక్మిణిన్ ధ్రువకీర్తిన్ హరిపెండ్లి ఆడి. సతులుందారును పౌరులు హితమతి కానుకులు తెచ్చి ఇచ్చిరి కరుణోన్నత వర్ధిష్ణులకును మానిత రోచిష్ణులకును రుక్మిణీ కృష్ణులకు. అనేక మంది రాజులు వచ్చి కానుకలు సమర్పణ చేసుకున్నారు. అప్పుడు పరమాత్మ రుక్మిణీ సైతలు ఎలా ప్రకాశిస్తున్నాడో వర్ణిస్తున్నది. ద్వారకాయామ భూద్రాజన్ మహామోద పురౌకసాం రుక్మిణ్యా రమయోపేతం దృష్ట్వా కృష్ణం శ్రీయపతిం. ఎంత అందమైన శ్లోకం చెప్తున్నాడు సుఖయోగేంద్రుడు. ద్వారకానగర వాసులు ఇప్పుడు తృప్తి చెందట. ఎంతవరకు కేవలం కృష్ణుడు ఉండడంతో వాళ్ళకు ఒక ఆనందం ఉన్నది, కానీ అమ్మవారు రావడంతో తృప్తిగా ఉందట. అమ్మా నాన్న ఉన్న ఇంటికి ఒక ఆనందం ఉన్నదండి. అందుకు ఆది దంపతులు లక్ష్మీనారాయణులు రుక్మిణీ కృష్ణులుగా రాగానే అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అన్నారు. అంటే ఆ ద్వారకా నగరంలో రుక్మిణీ కృష్ణులు ఉండగానే పట్టణవాసులందరూ ప్రీతులై ముక్త భీతులై ఉన్నారు. ప్రీతి అంటే ఆనందం, ముక్త భీతి అంటే భయం లేకుండా ఉన్నారు. ఇంకేం కావాలండి? వాళ్ళకు భయం అనేది లేదు, ఆనందం అనేది ఉన్నది. ఆ విధంగా ఉండడానికి కారణం ఏమిటి? రుక్మిణీ కృష్ణులు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే రుక్మిణీ కృష్ణుల భావన మనకు భయాలను పోగొట్టి ఆనందాన్ని ఇస్తున్నది. మొత్తం రుక్మిణీ కళ్యాణం అయింది కదా. ఇప్పుడు అంతరార్థ విషయాలకు వెళ్ళాలి. ఒక కళ్యాణం అయితే అయిపోయిందా కృష్ణుడిది? సీతా కళ్యాణం అంటే అయిపోయిందండి అనొచ్చు. రుక్మిణీ కళ్యాణం అయితే అయిపోయిందా? కళ్యాణ గోపాలం కరుణాలవాలం మలయాలంకృతమీడే మదన గోపాలం. కృష్ణుడికి ఒక్కటాండి వివాహం 8 మందితో మొత్తం. ఆ తర్వాత 16,000 మంది కాదు, అది పొరపాటు. అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి. 16,000 మంది రాచకన్యల్ని వివాహం ఆడాడు. ఇది తెలియాలి ఇక్కడ కృష్ణతత్వం. ఎందుకంటే నేను మొత్తం ఈ కళ్యాణ గోపాలం చెప్తున్నాను. ఎందుకు? ఎలాగో టైం ఉంది కనుక, అందుకు కాదు, అవసరం కనుక, చాలా అవసరం కనుక కృష్ణ కళ్యాణ గోపాలమూర్తిని ప్రతిష్ఠించుకుందాం. ఒక తాత్విక సంకేతం ఉన్నది. ఎప్పుడైనా 16,000 మందిని ఒక్కడ పెళ్లి చేసుకోగలండి? నమ్మరు కదా, వదిలేయండి, జరగలేదని ఆనందంగా ఉందాం, బాధలేదు. కానీ కృష్ణుడు 16,000 మందిని వివాహం ఏంటంటే మన అడగద్దు. ఒకవేళ ఒప్పుకుంటే అప్పుడు దేని బట్టి మీరు 16,000 మందిని వివాహం ఆడాడని నమ్ముతున్నారు? భాగవతం బట్టి. భాగవతం ఏం చెప్పిందో కూడా తెలుసుకోవాలి కదా, కొంచెం తెలుసుకోండి, తొందర ఏమద్దు. కృష్ణుడు తర్వాత 7 పెళ్లిళ్ళు ఎలా చేసుకున్నాడు అని చెప్పరు, మీకేం భయం అక్కర్లేదు. ఒక కళ్యాణం వివరంగా చెప్పుకుంటే చాలు, మిగిలినవన్నీ అందులోకి వచ్చేసాయి. కృష్ణుడు మిగిలినటువంటి 7. చిత్రం ఏంటంటే కొంత ఘట్టాలు జరిగే ఒక రమ్య ఘట్టం ఉంటుంది, చాలా మంది దాటేస్తారు, అక్కడ ఉంటుంది. కృష్ణుడు రుక్మిణీ దేవత ఒక మాట అంటాడు, అవును నువ్వు నన్ను కోరి వలచేవు కానీ పొరపాటు పడ్డావేమో
నన్ను తప్ప ఇంకెవరినైనా చేసుకుంటే బాగుండు. ఇలాంటి మాట అప్పుడప్పుడు భర్తలు భార్యలతో అనడం మనం వింటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో భార్యలు భర్తలతో అనడం కూడా ఉంటూ ఉంటుంది లోకంలో. నేను తప్పి కూడా దొరుకుంటే బాగుండేమో అన్న మాట ఉంటుందండి. జీవితం రాకుండా ఉండదు, ఉన్నమాట ఒప్పుకోవాల్సిందే. కృష్ణుడు అన్నట్టు. కానీ ఇక్కడ ఈ ఘట్టం చాలా ముఖ్యం. ఇది తెలిస్తే కానీ కృష్ణతత్వం అర్థం కాదు. ఎందుకంటే నేను ఇది చెప్పి వదిలిస్తే వెంటనే కృష్ణుడి గురించి వెనకాల ఇంకోటి అనుకోకుండా నేను ముందు ఇక్కడ క్లియర్ చేసేస్తున్నాను. ఎంత అద్భుతమైన మాట చూడండి ఇక్కడ చెప్తున్నాడు. ఏమనంటే రుక్మిణీదేవితో అంటున్నాడు కృష్ణుడు, నువ్వు నన్ను వివాహం చేసుకున్నావు, పొరపాటు పడ్డావేమో, అసలు నా దగ్గర ఏముంది చెప్పు, ఏమీ లేదు. అసలు ఒక్కడు గమనించు, ఇంతమందిని పెళ్లి చేసుకున్నాను కానీ నిన్ను వివాహం చేసుకుంటాను అని నేను ఏ ఒక్కరిని కావాలని కోరుకోలేదు, అవును కదా అన్నాడు. నిజం, మొత్తం వెతకండి, కృష్ణుడు ఏ ఒక్కరిని ఆయన కోరుకోలేదు. ప్రతి వాళ్ళు నువ్వు కావాలి అనుకుంటే సరే గ్రాంటెడ్ అన్నాడు అంటే. కానీ ఏ ఒక్కరిని ఆయన కోరుకోలేదు, అదొకటి గమనించాలి. అందరూ ఆయన కోరుకున్నారు. కోరుకున్న వారందరూ కోరిక తీర్చగలరు. ఎవరి వల్ల అయినా అవుతుందా? మానవుల వల్ల కాదు. అందుకు మాధవుడే కృష్ణుడు ఇచ్చాడు. ఇక్కడ అందరూ ఆయన కోరుకున్న వారే, ఆయన చేపట్టాడంతే. అది ఇక్కడ పైకి ఇంకో మాట అంటాడు, అసలు నేను నన్ను చూసే ఎప్పుడైనా బైరాగులతో ఎక్కువ కాలక్షేపం చేస్తుంటాను అంటాడు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉంటే నారదుడు లేకపోతే వశిష్ఠుడు వీళ్ళే ఇలాంటి వాళ్ళు అని అంటూ, పైగా నేను ఇంట్లో పెట్టిన దీపం లాంటి వాడిని అన్నాడు. గొప్ప మాట. ఇంట్లో పెట్టిన దీపం అన్ని చూస్తూ ఉంటుంది. ఒక ఆవిడ అద్భుతంగా వంట వండుతూ ఉంటుంది, ఇంకో ఆయన అద్భుతంగా పేకాట ఆడుతుంటాడు. రెండూ దీపం వల్లే. కానీ దీపం పేకాట ఆడడానికి కారణం కాదు, వంటకి కారణం కాదు. కానీ దీపం లేకపోతే రెండూ లేవు. కానీ దీపం వల్ల జరిగిన దీపానికి ఏది ఎలా అంటదో నేను అన్ని సాక్షిభూతంగా చూస్తున్న వాడిని ఇదే అంటాడండి. అనగానే ఒక్కసారి రుక్మిణీదేవి ఏడుస్తుంది. ఎందుకంటే ఏ భర్త అయినా నాకు ఎవరి మీద ప్రేమ లేదు, మీరు కోరుకున్నారు కానీ అంటే ఆ భార్య సహించగలదా? దుఃఖపడితే ఒక్కసారి కృష్ణుడు లేవనెత్తి పరిహాసానికి అన్నాను లేని కన్నీళ్ళు తుడుస్తాడు. అప్పుడు ఆ తల్లి ఉంటుంది, నువ్వు పరిహాసానికి అనలేదు, నీ మాటలన్నింటిలో నీ తత్వం ఉంది, అదేమిటో నేను చెప్తానని వ్యాఖ్యానం చేస్తుందండి రుక్మిణీదేవి. కృష్ణతత్వం వ్యాఖ్యానం చాలా రమ్యమైన ఘట్టం భాగవతంలో. అందుకే భాగవతంలో అక్కడో కథ ఎక్కడో కథ విని మన నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. ఎంత రమ్యమైన భావం చూడండి. సరే, మొత్తానికి కృష్ణ పరమాత్మ 16,000 మంది ఎవరో తేలాలి కదా. నరకాసుర సంహారం చేసిన తర్వాత నరకాసురుడు బంధించిన 16,000 మంది రాచకన్యల్ని కృష్ణుడు విడిపిస్తాడు. 16,000 మంది రాచకన్యల్ని నరకాసురుడు బంధిస్తాడు. ఒక్కసారి ఒక రాచకన్యని ఒకడు బంధించి వేసాక తిరిగి విడిపించాక వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది సమాజంలో, ఇది ఆలోచించాల్సిన విషయం. ఆ విడిపించిన తర్వాత కృష్ణుడు ఒక మాట అంటాడు, పూర్వం యుద్ధాలు ఎలా ఉండేవంటే రాజుకు రాజుతోనే యుద్ధం, రాజ్యాన్ని నాశనం చేసేవాడు కాడు. తెలుసుకోండి. పైగా ఇదివరకు రాజు చేసిన దుర్మార్గాన్ని మొత్తం సెట్ రైట్ చేయాలి, అతని బాధ్యత. అందుకు వచ్చినటువంటి రాచకన్యలతో మాట అంటాడు, మీకు ఏది క్షేమమో అది నేను చేస్తాను అనంటే ఆ రాచకన్యలు మాకు నువ్వే దిక్కు, నువ్వు మా పతివి అని వెంటనే శరణు పెడతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ భూదేవి అక్కడ ప్రత్యక్షమవుతుందిరా, భూదేవిని చూస్తాట. భూదేవి అంటుంది, వీరందరూ నువ్వు చేపట్టవలసిందే అని. అప్పుడు 16,000 మంది రాచకన్యలను 16,000 భవనాలలో 16,000 పద్ధతుల్లో ఒకే ముహూర్తంలో 16,000 రూపాయలతో కృష్ణుడు పెళ్లి చేసుకున్నట్టు. ఇది ఒప్పుకుంటే అది ఒప్పుకోండి యోగశక్తితో. దీన్ని బట్టి కృష్ణుడు ఎవరికి వారికి కృష్ణుడు, అంతేగాని ఆయనకి 10 మందికి ఒకటిగా లేడు, ఎవరికి 10 కృష్ణులుగా ఉన్నాడు. కనుకనే ఆయన ఏకపత్ని వ్రతుడు. గట్టిగా మాట్లాడితే మహాబ్రహ్మచారి ఆయన. అదొక పెద్ద తత్వం. మొత్తానికి ఇంతవరకు కథ చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు కృష్ణుడిని చూద్దాం. దీంతో వివాహం పూర్తి చేద్దాం. ఇప్పుడు ఈ కథలో దాగినటువంటి మొదటి నుంచి గుర్తుపెట్టుకోండి అని నేను చివరికి పరమార్థం చెప్పకపోతే ఎలాగా? ఒకవేళ నేను మర్చిపోయినా మీరు మర్చిపోతే వాదలేదు, కానీ నాకు గుర్తుంది. ముందు నుంచి ఒక సంకేతవాదం ఇందులో ఉంది, గమనించండి. రుక్మము అంటే ఏం చెప్పాం? బంగారం. బంగారం అంటే బ్రైట్ అని, ప్రకాశ ధాతువు. కనత్ అనే మాటకు అర్థం ప్రకాశిస్తున్న, కనకం అంటే ప్రకాశిస్తున్నది అని. అందుకు రుక్మము అంటే మెరిసిపోతున్న ధాతువుని అర్థం. సూర్యుడికి కాంతి హిరణ్యం అన్నాం కనుక ప్రకాశము అనగా చైతన్యము. ఇది అర్థం తీసుకోండి. ఇది మొత్తం నేను శంకర భగవత్పాదులు వారు చెప్పిన సూత్రాల ప్రకారంగానే వ్యాఖ్యానం చేస్తున్నాను. ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహం అంటే ఆత్మయే పరమేశ్వరుడు, ఆయన పత్ని ఎవరంటే బుద్ధి. ఇప్పుడు వచ్చేద్దాం. ఇది ద్వారక, అవునా కదా? నవద్వారే పురేదేహి, నవద్వారములున్నటువంటి దేహము ద్వారక. ఇందులో ఎవడున్నాడు? పరమాత్మ ఉన్నాడు. బుద్ధి ఉంది. లేదని ఎవడు ఒప్పుకుంటాడు? బుద్ధుని వాడు ఎవడైనా ఒప్పుకోవాల్సింది. బుద్ధి అనేది ఒకటి ఉంది కనుక నవద్వారపురంలో పరమాత్మ ఉన్నాడు. బుద్ధి ఒకటి ఉంది. ఈ బుద్ధి పరమాత్మని ఆశ్రయించితే చాలా ధన్యం ఎప్పుడైనా. కానీ లోపల ఉన్న పరమాత్మను ఆశ్రయించకుండా బయట ఉన్న ప్రపంచాన్ని ఆశ్రయించింది. వచ్చింది బాధ ఇది ఇక్కడ. కానీ ఈ బుద్ధి మంచి బుద్ధి. ఈ బుద్ధి
ఇంటికొస్తున్న పెద్దల ద్వారా కృష్ణుడి గురించి బాగా తెలిసి ఆయనే నా పతి అని డిసైడ్ చేసుకుంది. అవునా లేదా? మొట్టమొదటి చూడండి. అలాగే మనకి పెద్దల ద్వారా అనగా శాస్త్రముల ద్వారా గురువుల ద్వారా భగవంతుడు ఒకడు ఉన్నాడు అని తెలుసుకుని ఆయన్నే చేరాలని నిశ్చయించుకుంది బుద్ధి. ఒకటి పెద్దల బోధ పూర్వ సంస్కారం నిశ్చయించుకుంది. కానీ అన్నదమ్ములు ఉన్నారే, మొత్తం అన్నదమ్ములు కూడా హెడ్ అయినా కలుపుకుని 5గురు కింద లెక్క. ఈ అన్నదమ్ములు ఉన్నారే వీళ్ళు చాలా చెడ్డ చిరాకు. వాళ్ళు ఏం చేశారు? శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు చూడండి ఇందులో ఉన్నటువంటి సింబాలిజం. ఆత్మకృష్ణుడు, బుద్ధి రుక్మిణి 5 కలిసి ఏం చేసాయి? శిశుపాలుడికి ఇద్దాం అనుకుంది. శిశు పాల ఈ పదాన్ని కొంచెం అర్థం తీయండి. శిశువు అంటే ఎవరు? పసికందు, అంతే కదా? అంటే ఎదగని తనము, ఎదగలేదు, మెచ్యూరిటీ లేదు, అంతే కదండి శిశువు అంటే. అంటే వాడి బుద్ధి ఎదగలేదు వాడు అజ్ఞానం అని అర్థం. దానిలో వాడు మళ్ళీ రోలర్, అజ్ఞానానికి వాడు ప్రభువు లాంటి వాడు. శిశు పాలుడు, అందులో హైయెస్ట్ డిగ్రీ అనమాట. అది అజ్ఞానం. ఆ అజ్ఞానంతో లింక్ పెడుతున్నది ఎవరి బుద్ధికి? అన్నదమ్ములు గారు. అసలు వాళ్ళకంటూ స్వయం ప్రకాశక శక్తి లేదు. అందుకే అందరూ రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ. ఈ రుక్మిణి అంటే ప్రకాశ స్వరూపిణి, చైతన్యంతో కూడిన బుద్ధి. ఈ బుద్ధికి ఆ చైతన్యం పరమాత్మ వల్ల వస్తుంది. అందుకు రుక్మిణి బుద్ధి అయినది. ఈ బుద్ధి వల్లే కదా ఇంద్రియాలు పనిచేస్తాయి. బుద్ధి ప్రేరేపిస్తేనే పనిచేస్తుంది. కనుక రుక్మ అనే శక్తి 5 ఇంద్రియాల్లోనే వ్యాపించిపోయింది. 5 ఇంద్రియాలే 5గురు అన్నదమ్ములు, గుర్తుపెట్టుకోండి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇదే కదా ప్రపంచంతో మనకు లింక్ పెడుతున్నాయి. మన బుద్ధి పరమాత్మ వైపు లోపలికి అంతర్ముఖ సమారాధ్య అన్నట్టు లోపలికి వెళ్ళి పరమాత్మను పట్టుకోవాలని బుద్ధి అనుకుంటోంది. ఎందుకంటే శాస్త్రముల ద్వారా పెద్దలు చెప్పగా వింటోంది. బుద్ధికి అక్కడికి వెళ్ళాలని ఉంది, కానీ ఇంద్రియాలు పట్టు బయటికి లాగుతున్నాయి. అది అనమాట. ఇంద్రియాలు బయట ప్రపంచంతో లింక్ పెడుతున్నాయి. కంటితో చూసింది కావాలనిపిస్తుంది, చెవులతో వినేది మరింత వినాలనిపిస్తుంది, నోటితో మరింత తినాలనిపిస్తుంది. కనుక 5 ఇంద్రియాలతోనే గొడవ. కానీ 5 ఇంద్రియముల ప్రజ్ఞ ఈ బుద్ధి వల్లే పనిచేస్తున్నప్పటికీ అది వెనక్కి తిరిగి చూడకుండా బుద్ధిని ముందుకు లాగుతుంది. అక్కడ ప్రపంచంతో లింక్ పెడుతుంది, అంటే అజ్ఞానంతో లింక్ పెడుతుంది. కనుకనే మన పంచేంద్రియములే మన బుద్ధిని, మన బుద్ధి వల్లే పనిచేస్తూ బుద్ధిని ప్రపంచంతో సంబంధం పెట్టాలని చూస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఇది ప్రతివాడు అనుభవిస్తున్న బాధే. అంటారు నాకు భగవంతుడికి వచ్చి వినాలని ఉంటుంది, కానీ సరిగ్గా అక్కడికి వచ్చేటప్పుడు నిద్ర వస్తుంది, నన్ను ఏం చేయమంటారండి? ఒక సిన్సియర్గా బాధపడ్డారండి. ఎంత బాగుంటుంది అంటే వాళ్ళకి వినాలని ఉన్నది ఏం చేస్తాం అప్పుడు మరొకటి. అలాగే సరిగ్గా వినాలి అనుకునేటప్పుడు పక్కన ఏదో సినిమావో ఏదో చూపు లాగేసి అలా భగవంతుడి వైపు వెళుతుంటే మనను పక్కకి లాగేవన్నీ ఇంద్రియాలే. ఇంద్రియాలు పక్కకి లాగే ప్రపంచం అనే శిశుపాలుడితో లింకు పెడుతూ ఉంటే అప్పుడు ఏం చేయాలి? ప్రతివాడు అవస్థ పడుతుంటాడు కదా, అప్పుడు ఒకటే చేయాలి. ఆవిడ అగ్నిజ్యోతాన్ని వెతుక్కుని శరణ వెళ్ళింది. అదేవిధంగా నువ్వు శాస్త్రము ద్వారా భగవంతుడు ఒకడు ఉన్నాడని తెలుసుకున్నాడు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా ఇంద్రియాలు ప్రపంచం వైపు లాగుతుంటే నువ్వు చేయవలసింది గురువుని ఆశ్రయించు. అక్కడ అతడు ఆచార్యుని ఆశ్రయించుట. అది ఆచార్యవాన్ పురుషో వేద. ఉపనిషత్తు చెప్పింది ఆచార్యుని ఆశ్రయించాలి. ఆచార్యుని ఆశ్రయిస్తే ఆయన ఒక్కడే నీకు భగవంతుడికి తెలియదు. అప్పుడు కూడా నువ్వేం చేయాలి? శరణాగతితో, భగవత్ శరణాగతితో ఆచార్యుని ఆశ్రయించాలి. అది నీ అంతటి నువ్వు దీని నుంచి బయటపడలేవు. బయటపడాలని ప్రయత్నించాలి, గురువుని ఆశ్రయించాలి. అప్పుడు భగవద్ అనుగ్రహంతోనే నువ్వు దీని నుంచి బయటపడగలవు తప్ప ఇంకో విధంగా బయటపడలేవు. అప్పుడు పరమాత్మే నిన్ను చేపట్టి తనలో లీనం చేసుకుంటాడు. అప్పుడు అవుతుంది పురుషోత్తముని మీది బుద్ధి. బుద్ధిని భగవంతుడితో కలపడమే రుక్మిణీ కళ్యాణం. ఇది సారాంశం. ఇదండి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో దాగినటువంటి పరమార్థం. ఇప్పుడు ద్వారకలో 16,008 మందితో కృష్ణుడికి ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ఏంటండి ఆయన ధ్యానం చేస్తే నాకేం ప్రయోజనం చెప్తాను. ఇది ఇందాక తాత్వికతకే మనం కొంచెం భయపడితే ఇది మరింత భయపడుతుంది తాత్వికత. ఎందుకంటే భగవద్గీతలో తత్వ సంకేతాలు ఉంటాయి. ఎందుకంటే పరమాత్మ అతడు, కృష్ణుడు సామాన్యుడు కాడు. మనలో కృష్ణుడున్నాడు. శరీరం ద్వారకలో, శరీరం ద్వారక. కృష్ణుడు తెలిసాడు. 16,008 మంది ఎక్కడున్నారు? ఇందులోనూ ఉన్నారు. నేను చెప్తాను చూడండి. 16,008 మంది ఏమిటో దీనికి సాంఖ్యంలో మనం ప్రవేశిస్తే తెలుస్తుంది. సాంఖ్యం అంటే మళ్ళీ విద్యారణ్యుల వారి భాష్యం తీసుకోవాలి. మూల ప్రకృతి రవికృతి మహదాజ్యా ప్రకృతి వికృతయ సప్త నా ప్రకృతి నా వికృతి పురుషస్తు షోడశకోస్తు వికార. ఇది అర్థం. నేను దీన్ని తాత్వికంగా అన్వించడానికి ఉన్నదే తీసుకొచ్చి చూపిస్తున్నాను. అమ్మవారు లక్ష్మి. ఆవిడెవరు? ఇంతవరకు చెప్పుకున్నాక రుక్మిణీదేవి. మనం పరమాత్మ పరంగా చూస్తే పరమాత్మ మూల ప్రకృతి. అంటే మూల ప్రకృతి అంటే కనిపిస్తున్న దీనికి అంతటికి ఏది మూలమో ఆ మూల ప్రకృతి. ఇది ఎవరిది? పరమేశ్వరుని యొక్క శక్తి. అందుకే ఆ పరమేశ్వరుడు కృష్ణుడు ఆయన యొక్క ప్రధాన శక్తి మూల ప్రకృతి. ఈవిడ ప్రధాన, ఈవిడ మహాలక్ష్మి అని అంటున్నారు. అందుకే ప్రకృతి వికృతి విద్య. ఇప్పుడు మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతిగా అంటే సృష్టి ప్రారంభించక ముందు ఇది ఎలా ఉంటుందంటే అవికృతికి. దీని వికారం ఏం లేదు. విత్తనం ఉంటుంది. విత్తనంలో మీకు ఏ తేడా కనబడదు.
అది చెట్టుగా వచ్చినప్పుడే రకరకాలుగా కనబడుతుంటుంది. కనుక మూల ప్రకృతి ఎలాంటిదంటే విత్తనం లాంటిది. అందులో ఈశ్వర శక్తి ప్రవేశిస్తే అది వికసిస్తోంది మొత్తం. కనుక మహాలక్ష్మి ఎవరు? మూల ప్రకృతి, ఆవిడ రుక్మిణీదేవి. అక్కడి నుంచి వచ్చిన వికృతులు, ప్రకృతి వికృతి కదా. వికృతి అంటే మట్టి ప్రకృతి అయితే కొండలు వికృతి అండి, ఇది అర్థం చేసుకుంటే చాలు. కనుక మూల ప్రకృతి లక్ష్మీదేవి అయితే, రుక్మిణీదేవి అయితే వికృతులు ఎవరు? ఇది మొత్తం మనకి తత్వశాస్త్రం అంతా ఇందులో వస్తుంది. మూల ప్రకృతి రుక్మిణీదేవి, వికృతులు ఏమిటి అంటే మహత్తు, అహంకారము, పంచభూతములు. చూడండి ఇక్కడ ఈ సృష్టి ఎలా వచ్చింది చెప్తున్న క్రమంలో ముందు మూల ప్రకృతి, తర్వాత మహత్తత్వము, తర్వాత అహంకారము. దీని గురించి కొంచెం చెప్తా. మహత్తత్వం అంటే ఏమిటో కాదు, ఒక పంట పండించేటప్పుడు ముందు మడినారని వేస్తారు తెలుసు కదా. దాన్ని ఒకచోట ఎక్యుములేట్ చేసి తర్వాత దాన్ని స్ప్రెడ్ చేస్తారు. అది సృష్టి అంతా ఏర్పడక ముందు సృష్టికి కావలసినటువంటి సర్వ మౌలిక పదార్థములు, ఇది ఫండమెంటల్ ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా ఒక దగ్గర ముందు రాశీభూతం ఉంటే దాని మహత్ అంటారు. దాంట్లోంచి అహంతత్వం అనేది వచ్చి అది ప్రకృతిలో వ్యాపిస్తుంది అందరిలో. ఎలాగైతే పొలంలో వచ్చిన మొలకలు వ్యాపించినట్టు ప్రతి వారిలో నేను 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 అని ప్రతి వారిలో ఉందా లేదు కదా. ఎంత కలిపి సమిష్టి నేను, అదే అహంకారం. అహంకారం అంటే గర్వం అని కాదు ఇక్కడ అర్థం, అహం అనే భావం సృష్టికి హేతు. అది చూడండి ఎంత సైంటిఫిక్ ఫిలాసాఫికల్ అప్రోచ్ ఉంది ఇందులో. కనుక మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, పంచభూతములు. ఎన్నయ్యే అండి? 8 అయ్యి. మూల ప్రకృతి, మహత్తు, అహంకారం, పంచభూతం. పంచభూతములో పంచతన్మాత్రలు కలిసి ఉన్నాయి. మొత్తం ఇవి కనబడకుండా ప్రధానంగా ఉండే 8. దీని నుంచి వస్తే మిగిలినవన్నీ కూడా. ఇప్పుడు మనలో 8 ఉన్నాయా లేదా చెప్పండి. మనలో ఇవే ఉన్నాయి 8. ఇవి కాక 16,000 మనలో ఉన్నాయి. అవేంటో చూడండి. 16,000 నేను లెక్కిస్తున్నాను చూడండి. పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయా, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు. ఎన్నయ్యే? 16. పేరుకు 16 అయిపోయాయి కదా. కానీ ఈ 16కి ఎన్ని వేలు ఉన్నాయో మీరే చెప్తారు, నేను చెప్పను. చూడండి, మన కన్ను ఒకటి ఉంది. ఈ కన్నుతో మనం చేసే పని ఏమిటి? చూడడం అనే పని, అవునా లేదా? చూడడం అనే పని. ఇవి ఇప్పుడు ఎన్ని చేసి ఉంటాం, ఎన్ని చూసుంటాం, ఇంకెన్ని చూడబోతున్నాం. కనుక వీటిని ఇంద్రియ వృత్తులు అంటారు. నేను అంతా మీకు ఫిలసాఫికల్ టెర్మినాలజీని అప్లై చేస్తున్నాను అంతే. ఇంద్రియ వృత్తులు, మనోవృత్తులు. వృత్తి అంటే బిహేవియర్, ప్రవర్తన, యాక్షన్, ఇది అర్థం అనమాట. కనుక ఇంద్రియ వృత్తులు ఎన్ని ఉన్నాయండి? ఒక్కొక్క ఇంద్రియానికి ఎన్ని వృత్తులు ఉన్నాయి? లెక్కలేనున్నాయి. లెక్కలేనిది అని చెప్పేటప్పుడు వాడే వరుడి సహస్ర, ఇది అర్థం. ఈ మాటకి మన డిక్షనరీలో చూపిస్తున్నాడు. విశ్వం శతం సహస్రం సర్వభక్షయవాచకం. విశ్వము శతము సహస్రం అని అంటావు. నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు కానీ అంటే అర్థం 100, 1000 లెక్క పెట్టింది కాదు, అనంతం అని అర్థంలో వాడతాను ఇక్కడ. కానీ సహస్రం అంటే అర్థం ఏంటి? లెక్కలేనన్ని అని అర్థం. కనుక ఈ 16తో నువ్వు చేసే వృత్తులన్నీ లెక్కలేనన్ని అంటే 16,000 అయ్యాయి లేదా? ఇప్పుడు ఈ 16,000 మహత్తు, అహంకారము, మూల ప్రకృతి, పంచభూతాలు మొత్తం ఎన్ని అయ్యాయి? 16,008 మంది. ఎక్కడున్నారు? ద్వారకలోనే ఉన్నారు. అయితే 16,000 మంది, 8 మంది, 16,008 మంది ద్వారకలోనే ఉన్నారు. కానీ ఈ 16,008 మందికి ఈ ద్వారకకి ప్రభువై వీళ్ళందరినీ నడిపిస్తూ లోపల ఒక కృష్ణుడున్నాడు. ఇది తెలుసుకో. ఇది తెలిస్తే మొత్తం కళ్యాణతత్వం అంతా తెలిసినట్టే. ఇదే భాగవతంలో చెప్పబడిన ద్వారకా నగరంలో 16,008 మందితో ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క వృత్తాంతం. ఇది గ్రహించడానికే భాగవతం. ఒక్క రుక్మిణి కళ్యాణం చెప్పమంటే మొత్తం ఎంతగా చెప్తారా అంటే అది కళ్యాణ గోపాల తత్వం, గ్రహించవలసిన తత్వం. ఇది ద్వారకా నగర తత్వం. అందుకే భారతదేశంలో ఋషులు ఇచ్చిన ప్రతి గ్రంథము ఆధ్యాత్మిక తత్వం వైపే పర్యవసింపబడతాయి. అందుకు భౌతికంగా సమన్వయించలేకపోతే ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి. అందుకు భాగవతం తత్వశాస్త్ర గ్రంథం అని నేను మొదటే చెప్పి ఈ తత్వం చెప్పుకోవడానికి రుక్మిణీ కళ్యాణం ఎంచుకున్నాం. మొత్తానికి కళ్యాణ గోపాలుడి కథ వింటే భౌతికంగా మనకి దుఃఖాలు తొలగడం, అభీష్ట సిద్ధి లభించడమే కాకుండా మన చిత్తం శుద్ధమై తాత్విక విచారణ పండి మనకి అధ్యాత్మ సిద్ధి కూడా లభిస్తుంది. ఇది రుక్మిణీ కళ్యాణంలో దాగినటువంటి అంతరార్థ సహిత రుక్మిణీ కళ్యాణాన్ని ఈరోజు చెప్పుకున్నాం మనం. ఆ రుక్మిణీ సమేతుడైన కృష్ణ పరమాత్మ అనుగ్రహించుగాక. రుక్మిణీ కళ్యాణంతో ఈరోజు ప్రవచనం పూర్తయింది. కానీ మనకి ఇంకా రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క విశ్వరూపం చూడబోతున్నాం. కనకధారా స్తోత్రమని ఆదిశంకర భగవత్పాదుల వారు రచించింది. దాన్ని ఆధారం చేసుకుంటూ మనకి ఇతర గ్రంథాల్లో, పురాణాల్లో వాటిలో చెప్పబడే లక్ష్మీదేవి యొక్క వైభవము, లక్ష్మీ అనుగ్రహం పొందడానికి ఏ విధంగా ఉండాలి, ఈ రెండూ చెప్పుకోవడం కోసం మనం 2 భాగాలుగా, ఒకే ఉపన్యాసాన్ని 2 భాగాలుగా చేసుకుని రేపటి రోజున మనం ఉదయం 10 గంటలకు ఒక చోట, ఆ చోటే మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఉన్నది. అయితే 10 గంటల కంటే 10 o'clock 10 బజే
అలా మనం అనుకుంటే విషయం చాలా తెలుసుకోవచ్చు. రేపటి రోజున ఆ చోటు ఎక్కడో నిర్వాహకులు చెప్తారు. రేపు అది చెప్పుకుందాం. ఎల్లుండి పొద్దుటిపూట 9:30కు మళ్ళీ ఇదే చోట, అంటే ఈ వేదికైనా కావచ్చు, నిన్నటి వేదికైనా కావచ్చు, స్వామి వివేకానంద గురించి మనం తెలుసుకోవాల్సినవి, భారతీయులమైన మనం తెలుసుకోవాల్సింది స్వామి చరిత్రలోంచి, స్వామి బోధనలోంచి పనికొచ్చే అంశాలపై ప్రవచనం కావాలని కోరుకున్నారు. చాలా సంతోషంగా ఆయన గురించి చెప్పడం అంటే నాకు సంతోషం. అది చెప్పుకున్నాం. ఆ రోజు సాయంత్రం మనం శాండియాగోలో వేద విజ్ఞానం మానవ కళ్యాణం, వేద విజ్ఞానం హ్యూమన్ వెల్ఫేర్కి ఎలా పనికొస్తుంది, అసలు వేద విజ్ఞానం అంటే ఏమిటి అనే విషయంపై శాండియాగోలో ప్రవచనం. అక్కడితో మీ ప్రాంతాల్లో నా ప్రవచనం పూర్తవుతున్నది. ఇంత ఆధారంగా విని నన్ను అభినందిస్తూ అభిమానిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, ముగింపు సభ కాదు గనక ఇప్పుడు మిగిలిన మాటలు చెప్పక్కర్లేదు, ఇంకా చెప్పుకోవడానికి మా సమయం ఉంది. మనందరం మళ్ళీ రేపటి రోజున అక్కడ కలుసుకుందాం. సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. రుక్మిణీ కృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं क्षोभरहितो బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.